पीवीसी मेटा में जो लोग क्विट चल रहे हैं, जो बिजनेस को छोड़ रहे हैं, ये इसी मानसिकता वाले लोग हैं जो अपने जीवन में 1 चैलेंजेस, 2 चैलेंजेस, 3 चैलेंजेस को फेस नहीं कर पा रहे और बिजनेस को क्विट कर देते हैं, राइट। थर्ड, 10% लोग 6 महीने में हार मान लेते हैं। थोड़े से जिद्दी लोग होते हैं, थोड़े से जो थोड़ा सा प्रयास करते रहते हैं, जिनके साथ 10-20 लोगों की टीम बन जाती है, उस टीम के साथ कार्य करते हैं। टीम के साथ कार्य करते हुए उन्हें प्रॉब्लम्स आती है, टीम हैंडलिंग प्रॉब्लम्स आती है, टीम सपोर्टिंग प्रॉब्लम्स आती है, सिस्टम के अकॉर्डिंग उन्हें रिजल्ट नहीं मिलता तो 6 महीने आते थे। ये 10% लोग भी इस बिजनेस को छोड़ देते हैं। जो 10 यूनिटी पर डे कमाना होगा या 50 यूनिटी पर डे कमाना होगा, ये 6 महीने आते हैं वो इस बिजनेस को छोड़ देता है। आज ऐसा कोई देखने को मिलता है जो बिजनेस छोड़ रहा है, क्विट कर रहा है, वो इसी श्रृंखला में होता है, राइट। 5% लोग साल भर में हार मान लेते हैं। ये एक साथ सिस्टम को देखते हैं, जो एक साथ बहुत ही पेशेंस के साथ, जिद के साथ वर्क करते हैं, लेकिन 1 साल के अंदर उन्हें उनके अकॉर्डिंग रिजल्ट नहीं मिलता। सिस्टम के माध्यम से कोई रिस्पॉन्स नहीं मिलता, कोई सिस्टम से कोई एक्टिविटी नहीं दिखती, या वो उस एक्टिविटी के आधार पर वर्क नहीं कर पाते। उस साल भर में ये 5% लोग भी हार मानते हैं। इसमें 50 लोग टीम के लीडर्स भी आ जाते हैं जो इस 1 साल के बीच हार जाते हैं और बिजनेस को क्विट कर देते हैं। लास्ट 10% के साथ ये लोग कभी हार नहीं। ఎస్ థ్యాంక్ యూ లియర్స్. మరి మీరు అందరూ ఇప్పటిదాకా ఎవరైతే స్టార్ట్ నుంచి వెళ్ళి మీటింగ్లో అటెండ్ అయ్యారు వాళ్ళందరికీ చాలా బాగా అర్థమైందని నేను అనుకుంటాను. సో గ్రేట్. మంచి మరి మనము గౌరవ్ సక్రియ ద్వారా ఆ సార్ ద్వారా మనము ఇప్పటిదాకా విన్నాము చాలా చాలా మంచి విషయాలు. ఓకేనా? సో నేను ఇంకొక 10-15 నిమిషాలు అయితే నేను ఫ్రీ అవుతా. సో ఇక్కడ మరి మన మౌనిక మేడం ఉన్నారు. వెల్కమ్ మేడం. మీరు ఫ్రీగా ఉంటే కనుక, ఒకవేళ ఫ్రీగా ఉంటే వెల్కమ్ మేడం. సో ఇప్పటిదాకా ఏదైతే మనకు మరి విన్నామో కొంతవరకు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. సో వెల్కమ్ మేడం, వెల్కమ్. సో నేను ఆల్రెడీ రన్నింగ్ లోనే మాట్లాడుతూ మీటింగ్ స్టార్ట్ చేసి వింటూ వస్తున్నాను అనమాట. సో వెల్కమ్ మేడం. ఉన్నారా మేడం కంఫర్టబుల్? ఓకే సార్, చేస్తాను. మళ్ళీ వేరే సార్స్ని కూడా ఇన్వైట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. పీవీసీ యూనివర్సల్ ఎడ్యుకేషన్ మీటింగ్ నడుస్తుంది సార్, రన్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పీవీసీ మెటా ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి. కానీ మధ్యలో కొంచెం వాయిస్ బ్రేక్ అయ్యి సరిగా అర్థం అవ్వలేదు. బట్ సార్ చూడండి, చాలా కాన్ఫిడెంట్. సార్కి టెలిగ్రామ్ ప్రాబ్లం అయింది, టెలిగ్రామ్ హ్యాక్ అయింది సార్ది. అయినా కూడా సార్ ఏమంటున్నారంటే, నా టెలిగ్రామ్ హ్యాక్ అయినా సరే, ఇంకేమేదైనా సరే, నేను నా కమ్యూనిటీ కోసం ఏం చేయాలన్నా, ఏం చేయడానికైనా నేను రెడీయే. బట్ నా పీవీసీ మెటాతోని మాత్రమే నేను రన్ అవుతాను. ఎన్నో సిస్టమ్స్ వచ్చాయి, కానీ అన్నింటిలో వన్ ఆఫ్ ది నంబర్ 1 మన పీవీసీ మెటా అని చెప్పడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి కాన్ఫిడెంట్ అది సార్. మనకు ఇలాంటివి వినడం వల్ల, మోటివేషన్స్ అనేటివి ఇలా లీడర్స్ ద్వారా వినడం వల్ల సార్, మనకు ఇంకా మన కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరిగిపోతుంది సార్. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అందరికీ హిందీ కూడా ఈ మధ్యలో అందరికీ హిందీ అర్థమవుతుంది, కొంతమందికి మాత్రమే కొంచెం అర్థం కావడం లేదు. కానీ సార్ మీటింగ్లో రన్ అవుతూ ఉంటే, మీటింగ్లో ఎప్పుడు కూడా అటెండ్ అవుతుంటే ఆటోమేటికల్గా అది కూడా అర్థమైపోతుంది సార్. కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ ఫస్ట్ ఉంది కాబట్టి హిందీ కూడా ఇంపార్టెంటే. మన తెలుగు వరకు వచ్చేసే వరకు, మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ వరకు, తెలంగాణ వరకు తెలుగు ఉంది. కానీ సార్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళేసరికి ఇంగ్లీష్ రాకపోయినా నో ప్రాబ్లం సార్, హిందీ రావాలి. కాబట్టి మనమందరము హిందీ మీటింగ్లో కూడా వింటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సార్.
చాలా చాలా కాన్ఫిడెంటల్ అండ్ మోటివేషనల్గా చూపించుండే వాటర్లో అది వీడియో సార్. నేను మళ్ళీ ఇటు బ్రేక్ అయి మళ్ళీ ఒకసారి రాజేష్ సార్ చూపించారు వాటర్ గ్లాస్లో తేలడం మునిగిపోవడం రెండు చూపించారు సార్. చాలా మంచి మీ టీంతో పాటు ముందుకెళ్ళడం మనము ఒక సముదాయాన్ని ఒక బలాన్ని తయారు చేసుకున్న వాళ్ళం అవుతాము అనేది విధంగా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి సార్, ఎవరైనా ఎనీవన్ షేరింగ్ మైక్ ఓపెన్ చేసి ఉన్న వాళ్ళైతే రండి సార్. మీ మోటివేషనల్ మాకు మీ సపోర్ట్ సార్. అందరం తనకు తాను ముందుకు రావాలి. అందరం చెప్పేవాళ్ళే, ఎవరు ఫస్ట్ అయ్యో వాళ్ళు చాలా బాగా చెప్తారు, వాళ్ళు బాగా మాట్లాడతారు అని కాదు సార్. అందరం మాట్లాడే వాళ్ళమే. బట్ ముందుకొచ్చి మనం మాట్లాడినట్లయితే ఆటోమేటిక్గా మనకు కూడా అలవాటు అయిపోతుంది సార్. చాలా మంచి. ఎందుకంటే సార్ నమ్మకం, ఆత్మవిశ్వాసం మనకు కావాల్సింది మెయిన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎవరైనా ఎవరి వారు సార్ డబ్బు సంపాదించుకుంటాము సార్. క్రైటీరియా వైజ్ 0.25% నుండి 1.25% వరకు మరియు 200% 400% వరకు సంపాదించుకుంటాము. ఎవరి ఎవరి స్తోమత తగ్గట్టు ఎంత టీం చేసుకుని వెళ్తూ 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 సంపాదించుకుంటాము. కానీ జ్ఞానం అనేది సార్ మనం మాట్లాడుతూ ఉంటే, షేరింగ్ చేస్తూ ఉంటేనే మనకు జ్ఞానం, మనకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సార్ రేట్ తగ్గుతుంది మన మంచికే, ఏది జరిగినా మన మంచికే కదా సార్. రేటు తగ్గుతుంది. ఆ తగ్గే రేటుని అనుకూలంగా మార్చుకొని మనం సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ చేయడానికి ముందుకు రావడంలో సందేహం అసలే లేదు సార్. మన అక్కడ ట్రస్ట్ వ్యాలెట్ కెపాసిటీ కూడా పెరిగిపోతుంది సార్. మనం సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే ట్రస్ట్ వ్యాలెట్లో ఆ టోకెన్స్ కెపాసిటీ పెరిగిపోతుంది. టోకెన్ ఫార్మింగ్లో యూఎస్డిటీల టోకెన్ల కెపాసిటీ పెరిగిపోతుంది. కెపాసిటీ పెరిగినప్పుడు సార్ బలం అనేది ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. మన కమ్యూనిటీ స్ట్రాంగ్ అయిపోతుంది. కాబట్టి డోంట్ వరీ బీ హ్యాపీ అంటూ ఉంటారు మన సార్స్ అందరూ. కాబట్టి మంచి ఆలోచనతో ముందుకెళ్తూ మంచి సంపాదనతో అందరం ముందుకెళ్దాము సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు సార్. మరి నేను ఇన్వైట్ చేస్తున్నాను సార్, చూస్తున్నాను 1 minute, మన వీరాంజనేయులు సార్ ఒకవేళ ఫ్రీగా ఉంటే, కంఫర్ట్ జోన్లో ఉంటే రండి సార్, 2 నిమిషాలు షేరింగ్ ఇవ్వండి. వెల్కమ్ సార్, వెల్కమ్ మోస్ట్ వెల్కమ్ సార్. 2 minutes షేరింగ్ ఒకవేళ ఫ్రీగా కంఫర్ట్ ప్లేస్లో ఉంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. మన దానబోయిన శంకర్రావు సార్ ఉన్నారు సార్. మీరు కూడా ఒకవేళ కంఫర్ట్ జోన్లో ఉంటే రండి సార్, 2 నిమిషాలు మాట్లాడండి. 10 to 15. వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా, అందరికి గుడ్ మార్నింగ్. అలాగే రామ్ తేజ ఉన్నాడమ్మా, రామ్ తేజ్ అని పిలిచి చెప్పించండి. మాకు హిందీ రాదు ఓకే సార్, కాబట్టి కొంచెం చెప్పించండి. ఓకే, థ్యాంక్ యూ గైడ్ ఫర్ మీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ తేజ సార్ రండి సార్, మీ మాటలు, మీ నాలెడ్జ్ మాకు ఇవ్వండి సార్. వెల్కమ్ మోస్ట్ వెల్కమ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఒక్క నిమిషం మేడం లైన్ లో. సార్ వాయిస్ రావట్లేదు, మైక్ క్లోజ్ అయింది. సార్ మ్యూట్ అయ్యారు మేడం, వస్తారు. మ్యూట్ అయ్యారు మేడం. ఇప్పుడు ఓకే సార్. వెల్కమ్. ఒక్క నిమిషం. మేడం ఇప్పుడు క్లియర్ గా ఉందా మేడం వాయిస్?
ఇప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు వస్తుంది. ఓకే, కంటిన్యూ. అందరికీ గుడ్ ఈవినింగ్ మేడం. అయితే సార్ కొన్ని హిందీలో కొంచెం డీప్లీ ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. అయితే అన్ని నేను కొంచెం వాయిస్ బ్రేక్ అయింది, నాకు మధ్యలో వినపడలేదు. కానీ నేను నిన్న కొన్ని పాయింట్స్ గురించి నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని చెప్తాను మేడం. నేను అంటే ఇప్పుడు సార్ ఏం చెప్పారు, సిస్టంలో ఎన్ని డేస్ పడుతుంది, ఎలా ఉంటుంది ప్రాజెక్ట్ అనేది, దాని గురించి ఎన్ని డేస్ పట్టేది వేరే ప్రాజెక్టులకి మనకు కంపేర్ చేసుకుంటే అని చెప్పి కొన్ని పాయింట్స్ డిస్కషన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం కూడా కన్సిడర్ చేసుకోవాలి మేడం. నేను ఫస్ట్ నుండి కూడా చెప్తానే ఉన్నా, ఏంటిదంటే మేడం పొటెన్షియల్ ఏదంటే మన పీవీసీ మెటా పొటెన్షియల్ అంటే మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ దీని కెపాసిటీ ఏంటి, దీని మార్కెట్లో ఎలా ఉంటుంది, ఎలా చేయబోతున్నాం అని క్లియర్ గా అర్థం చేసుకున్న వాళ్ళకి దీని విజన్ ఒకటి కనబడుతుంది. అది అర్థం చేసుకోకుండా బేసిక్ క్రిప్టో టోకెన్స్ తోటి వేరే తోటి కంపేర్ చేసుకుంటే పెద్ద రిజల్ట్ ఏం కనబడదు పీవీసీ మెటాది. ఎందుకంటే అవి చేసే పనులు ఏంటిదో తెలీదు. నేను ఫస్ట్ నుండి కూడా ఏం చెప్పాను మేడం అందరికి కూడా, ప్రాజెక్ట్ ఏంటిది, ప్రాజెక్ట్ వర్క్ ఏం చేసిద్ది, ఆ టోకెన్ ఎక్కడ యూజ్ చేసుకుంటారు, దాన్ని ఎలా డెవలప్ చేస్తారు అనేది ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వైట్ పేపర్ లో మనకి క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఆ పాయింట్స్ ప్రతిరోజు మాట్లాడుకునే పాయింట్స్ మేడం, ప్రతిరోజు మాట్లాడుకునే పాయింట్సే. ఇక్కడ మనం క్లియర్ గా చూడాల్సింది ఏంటి, పొటెన్షియల్ అంటే పీవీసీ మెటా పొటెన్షియల్ ఎంత, దాని కెపాసిటీ ఏంటి, మార్కెట్ లో ఎలా ఉండబోతుంది, నిలబడుతుందా, ఎంత దూరం వెళ్ళిద్ది అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ మనం అడగాలి. ఫస్ట్ మనం అడిగితే మన సొంతగా మనకు ఒక ఆన్సర్ దొరుకుతుంది. దాంట్లో ఏంటిదంటే ఫార్మింగ్ అనేది ఒక యూనిక్ కాన్సెప్ట్ లో పీవీసీ మెటా లాంటిది బయట లేదు. సీడ్ ఫండింగ్ అనేది స్టార్టింగ్ స్టేజెస్ లో ఇట్లా 150% ఇచ్చింది. వేరే వాటితో కంపేర్ చేసుకుంటే 400 days అంటే కూడా కొంచెం అటు ఇటుగా మనకి కొంచెం బెనిఫిట్ మంచి ఇచ్చేదే సీడ్ ఫండింగ్ లో రిజల్ట్ బాగుంటది బాగా. ఇలాగ 2 యూనిక్ కాన్సెప్ట్లు తెచ్చారు. ప్లస్ ఇది ఇంకొకటి ఏంటిది, ట్రేడింగ్ లో కూడా అప్కమింగ్ లో వస్తుంది. దాని గురించి కూడా మన వాళ్ళకి తెలిసిందే. కానీ ఇన్ని ఆస్పెక్ట్స్ అంటే ఇన్ని రకాలుగా దీన్ని వాడుకునే ఇవి ఉంటే మన వాళ్ళు చేసే పని ఏంటంటే మేడం, ₹5 ₹10 ఏంటంటే లాంగ్ టర్మ్ తీసుకుంటుంది కాబట్టి దీనికి పొటెన్షియల్ లేదు, దీని కెపాసిటీ లేదు, ఇక్కడే ఉంది, ఇంకా ముందుకెళ్ళాలంటే టైం పట్టిద్దేమో, మనకు అవసరం లేదని చెప్పి ఏం చేస్తున్నారు, ఈ ₹5 ₹10 అది 50 కానివ్వండి 60 కానివ్వండి ఇక్కడ సెల్ చేసుకుంటున్నారు. ఆ సెల్లింగ్ ప్రెషర్ ఎంత ఉందో చూసారా మేడం మీరు ఎప్పుడన్నా? రీసెంట్ గా సెల్లింగ్ ప్రెషర్ చూస్తే మనది ఎంత ఎక్కువ ఉందో చూడండి. 60%, 70%, 80% అలా టచ్ అయ్యి వస్తుంది కిందకి సెల్లింగ్ ప్రెషర్ అనేది. ఎందుకు మేడం అది ఎందుకు సార్ అట్లా జరుగుతుంది మనకి అందరికి? ఎందుకంటే నమ్మకం లేని వాళ్ళు ఆ ట్రేడ్ చేసేసుకుంటున్నారు, బయటికి వెళ్తున్నారు. ఏ కాన్సెప్ట్ లేదు మేడం ఎక్కడ కూడా. మీరు క్రిప్టో కరెన్సీ కంపేర్ చేసుకోండి, వేరే స్టాక్స్ కంపేర్ చేసుకోండి, ఎక్కడ కూడా 5 నెలల్లో 4 నెలల్లో వచ్చే ప్రాఫిట్ లో ఏ కాన్సెప్ట్ లేదు. అది ట్రేడింగ్ లో ఉంది. ట్రేడింగ్ కి దీనికి కంపేర్ చేయొద్దు మళ్ళీ. అది ట్రేడింగ్ లో ఉంది, ట్రేడింగ్ లో చూసుకోండి అది. కానీ దీని ప్రాజెక్ట్ తో కంపేర్ చేసుకుంటే అది కరెక్ట్ కాదు. పొటెన్షియల్ అర్థం చేసుకోవాలి, దాని కెపాసిటీ ఏంటో తెలుసుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలాంటిది మార్కెట్ లో ఎన్ని నడుస్తున్నాయి, దాంతో మనం ఎలాగ పోటీ పడుతున్నాం, మనది దానికి ఏంటి తేడా, ఇవన్నీ తెలుసుకోకుండా కొంతమంది ఏం చేస్తారు, బేసిక్ నాలెడ్జ్ తోటి, అంటే కొంచెం క్రిప్టో ఐడియా లేని వాళ్ళు బేసిక్ నాలెడ్జ్ తో ఏంటిది ఇది పెరగట్లేదు అని ఇదే డిసప్పాయింట్మెంట్ లో ఉంటే, మీకు వేరియస్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ లో ఎక్కడన్నా చూడండి మేడం, ఎక్కడన్నా వేరియస్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లో, అది మనం స్టాక్స్ లో కానివ్వండి, మన వేరే దాంట్లో కానివ్వండి, ఎల్ఐసిలో కానివ్వండి, ఒక సర్టెన్ టైం పీరియడ్ ఉంటది కదా, అది 5 సంవత్సరాల 10 సంవత్సరాల 15 సంవత్సరాల 15 years మేడం, 15 years 10 years రిజల్ట్ కనబడాలంటే 20 years కట్టాలి సార్. ఎల్ఐసి 20 years కట్టాలి. 20 years ఉండేది 20 years ఎల్ఐసి. అదే మేడం, మీరు అన్ని కంపేర్ చేసుకోండి సార్. ఎలా అంటే ఉట్టి పీవీసీ మెటా అనే కాదు నేను చెప్పేది. ఏంటంటే మార్కెట్ లో నేను ఆ రోజు కూడా నేను పర్టికులర్ గా బోర్డు మీద చెప్పింది ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో ఉండే ఎన్ని రకాలుగా ఉంటాయో
అన్ని రకాలు తెలుసుకోవాలి, వాటిని కంపేర్ చేసుకోవాలి. ఎలా చేస్తాం మనం ఎఫ్డి చేసుకుంటే ఒక 7%, 8%, ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 10%, 20%, రియల్ ఎస్టేట్ లో పెట్టుకుంటే ఎంతో కొంత. ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు ఒక ఐడియా ఉండాలి. అంటే మనం పెట్టిన రూపాయి ఎలా పని చేస్తుంది, ఎంత రిటర్న్ వస్తుంది అని చెప్పి మనం ప్రతిసారి మాట్లాడుకునే టాపిక్స్ ఇవన్నీ. కొత్తగా ఏం లేదు మేడం, ప్రతిసారి మాట్లాడుకునే టాపిక్సే. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓపిక పట్టట్లేదు. ఎందుకంటే ఫేజ్ 1 మొన్న అయిపోయింది, ఇప్పుడు ఫేజ్ 2 లో ఉన్నామన్నారు, ఒక నోటిఫికేషన్ వచ్చింది మనకి. ఫేజ్ 2 ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫేజ్ 3 లోకి వెళ్తాం. అంటే దీనికంటే బెటర్మెంటే వస్తుంది కదా, దీనికంటే కిందకి వెళ్ళదు కదా. కిందకి వెళ్ళినా వాళ్ళు ఏం చెప్తున్నారు, దీన్ని డబుల్ డిజిట్ లోకి మేము తీసుకొని వస్తామని చెప్పి మనకి ఒక నోటీస్ ఇచ్చారు కదా. డబల్ డిజిట్ కి వర్క్ అసలు ఆ మాడ్యూల్ అనేది డబల్ డిజిట్ కి వచ్చిందని చెప్పి మనకు క్లియర్ రిజల్ట్ ఇక్కడ ఉంది సార్. మీరు కంపేర్ చేసుకుంటే లాంచ్ ప్రైస్ వేరేగా ఉంటది, ఇప్పుడుండే కరెంట్ ప్రైస్ వేరు, మనకు ఒక్కసారి టోకెన్ గ్లోబల్ లాంచ్ అయినప్పుడు ఆ ప్రైస్ వేరు ఉంటది. అది $1 కానివ్వండి, $2 కానివ్వండి, $5 కానివ్వండి, $10 కానివ్వండి, ఎంతన్నా ఉండొచ్చు. అది $1 నుండి $10 మధ్యలో ఎక్కడన్నా కానీ లాంచ్ ప్రైస్ పెట్టవచ్చు వీళ్ళు తీసుకెళ్ళి. ఇవాళ రోజు నుండి ప్రైస్ కంపేర్ చేసుకున్నా వాళ్ళు లాంచ్ చేసినప్పుడు ఒక సర్టెన్ ప్రైస్ ఫిక్స్ చేసి అక్కడ నుండి స్టార్ట్ చేస్తారు మార్కెట్. మీరు చూడాలి, అన్ని చూడాలి సార్. ఏంటంటే మనం కంపేర్ చేసుకుంటే మనం స్వాప్ చేస్తున్నప్పుడు ఇవాళ రోజు మనకు ఆ రేషియోలు కూడా క్లియర్ గా కనబడుతున్నాయి. ఎంతెంత మనం ఇంతకుముందు ఎన్ని వచ్చాయో ఇప్పుడు ఎన్ని వస్తున్నాయో అది కూడా కంపేర్ చేసుకోవాలి. ఈ వచ్చిన టోకెన్స్ ని సేవ్ చేసుకోకుండా వీటిని మిస్యూజ్ చేస్తారు మన వాళ్ళు. ఎందుకు, ప్రాపర్ గైడెన్స్ లేదు. మనం ప్రతిరోజు షేర్ చేసుకునే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఒక ఐడియా తోటి దాన్ని డెవలప్ చేసుకుందామని ఇది లేకుండా ఓపిక లేదు మనకి ఎప్పుడు తీసుకోవడమే కావాలి, పెట్టడం లేదు. దానిలో సర్టెన్ టైం ఉందామని ఆలోచన లేదు. చూడండి మేడం, ఇప్పుడు సార్ ఏం చెప్పారు, తన మీద ఒక ఫేక్ గా ఒక టెలిగ్రామ్ క్రియేట్ చేసి ఇలా ఇది చేశారని. ఎందుకు చేస్తారు మేడం ఇదంతా? ఎవరికి ఓపిక ఉండదు. ఎవరో ఉంటారు కదా మేడం, ఎక్కడ పాజిటివ్ ఉంటుంది అక్కడ నెగిటివ్ కూడా ఉంటుంది కంపల్సరీగా. కొంతమంది ఏం చేస్తారు, గిట్టని వాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటారు. అలాంటివి జరగకూడదని మనం ప్రతిరోజు మీటింగ్ లో డిస్కస్ చేసుకుంటున్నాం, ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది అని చెప్పి. అయినా కానీ మన కొంతమంది ఆలోచనలు అలానే ఉన్నాయి. ఇంకా ఏంటి దీని సంగతి, పెరుగుతుందా లేదా అని చెప్పి కొన్ని కాల్స్ వస్తాయి మేడం. నాకు అసలు వెరైటీగా ఉంటాయి వాళ్ళ మాటలు వింటుంటే. అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ లో తప్పు లేదు కానివ్వండి, వాళ్ళు అడిగిన ఇది విధానం ఎలా ఉంటదంటే, ఉంటదంటారా పోయిద్దంటారా అనే క్వశ్చన్ అడుగుతారు. ఎక్కడుంది మేడం వేరియబుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ లో ఇన్ని జనరేట్ చేసి ఇన్ని రకాలుగా ఇచ్చేది నేనైతే ఎక్కడ చూడలేదు. నా పర్సనల్ గా నేను చాలా ప్రాజెక్ట్స్ చూశాను కానివ్వండి, ఇలా వచ్చేది నేనైతే ఎక్కడ చూడలేదు. మన బైనాన్స్ లోనే చూసుకుంటే మనకి వేరే ఫార్మ్స్ ఉన్నాయి, వేరే స్టేకింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవి ట్రై చేయండి ఒకసారి, వాటిలో రిజల్ట్ చూడండి. ఎందుకంటే ఆ టోకెన్స్ పొటెన్షియల్ మీకు తెలియదు, ఆ టోకెన్స్ వర్కింగ్ ఏంటో మీకు తెలియదు. వాటిల్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తారు? మీకు ఐడియా ఉంటే, మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే మీరు ట్రై చేసి ఒక ట్రైల్ వేయండి. ఒక ట్రైల్ వేస్తే మీకు దాని గురించి తెలుస్తుంది. ఓహో దీని కెపాసిటీ ఇంత అది అని చెప్పి దానికి ఒక రిజల్ట్ వస్తుంది మీకు. కానీ పీవీసీ మెటా మనం ఫస్ట్ నుండి పెరల్వైన్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇది. మనం గత చూసుకుంటే 2018 నుండి 19 నుండి రెగ్యులర్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 6 years 5 years నుండి రెగ్యులర్ గా బిజినెస్ లో మనమే ఉన్నాము. మనం చేసే బిజినెస్, మనం చేసే ఒక ప్రాజెక్ట్, దానిలో నుండి ఒక టోకెన్ వచ్చింది, దీని మీద మనం వర్క్ చేస్తున్నాము. 6 years నుండి చేస్తున్న ప్రాజెక్టుల మీద నమ్మకం లేదు, కానీ వేరే వాటి మీద ఎలా పెట్టగలుగుతాం మరి మనం? అదే మేడం, అన్ని కంపేర్ చేసుకోవాలి, అన్నిట్లో చూడాలి. వాటిల్లో కూడా వస్తాయి, ఒకసారి ట్రై చేయండి. వీటికి కంపేర్ తర్వాత చేసుకుందాము. ఎవరన్నా ఇన్ కేస్ ఆఫ్ డౌట్ ఉంటే బైనాన్స్ లోకి వెళ్తే మీకు కనబడుతుంటది, వాటిల్లో ట్రై చేయండి ఒకసారి. 4 months 5 months 6 months లాకింగ్ పీరియడ్ పెడతారు, అంతా బాగానే ఉంటది. లాస్ట్ 1 month కి వచ్చేసరికి ఏం చేస్తారు, టోకెన్ ప్రైస్ పడేస్తారు, మ్యానిపులేట్ జరిగిపోతుంది, మనకు వచ్చిన రిజల్ట్ కనబడదు. కానీ మనకి ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆ టోకెన్స్ అనేది ఫార్మింగ్ కూడా ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది. 2 types గా వాడుకోవచ్చు. డబల్ ఇన్కమ్ ఇక్కడ, దాన్ని అక్కడ చేసుకుంటే 150%, దాన్ని ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటే మనకి 200%. ఎక్కడ వేసుకున్నా దాన్ని మనం
వాడుకునే విధానం తెలిసిన వాళ్ళకి ఆ రిజల్ట్ కనబడతా ఉంటది మనకి. అదే మేడం, అదే ఫస్ట్ నుండి కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రతి పాయింట్స్ ఇవన్నీ ప్రతిరోజు మాట్లాడుకునే కానీ కంపేర్ చేసుకుంటే లిక్విడిటీ మీరు చూస్తే మేడం 900 మిలియన్ దగ్గర 1000 అది 1 బిలియన్ దగ్గర ప్లస్ 800 మిలియన్ దగ్గర ఇక్కడ హోల్డ్ అవుతుంది. అక్కడ 100-200 మిలియన్ దగ్గర ఏదైతే మన సెల్ఫ్ రిపోర్టెడ్ ఉందో అక్కడ హోల్డ్ అవుతుంది. అక్కడ నుండి మార్కెట్ స్టార్ట్ అవుతుంది. అది అర్థం చేసుకోవాలి మీరు. జీరో నుండి స్టార్ట్ అవ్వట్లేదు మార్కెట్. అదొక 10 పాయింట్ 20 పాయింట్స్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. మీరు జీరో నుండి స్టార్ట్ అవుతే మీ రిజల్ట్ ఇంకొక రకంగా ఉంటుంది. అది ఇక్కడ మీకు 20 నుండి అంటే ఆల్రెడీ ఒక ఈ ప్రైస్ తోటి ఇది మనకి తెలిసింది కాబట్టి ఈ ప్రైస్ పలానా పర్టికులర్ ప్రైస్ తోటి స్టార్ట్ అవుతుంది. అది అర్థం చేసుకోవాలి మనం. కొంచెం ఓపిక పట్టాలి అనే ఇప్పుడు అందరం దీని మీద డిపెండ్ అయి ఉన్నాం మేడం. నా పర్సనల్ గా నేను దీని మీద డిపెండ్ అయి ఉన్నా. నేను వెయిట్ చేస్తున్నా. 1 మంత్ నుండి పని లేదే, చేతిలో ఏం లేదే అని చెప్పి నేను కూడా వెయిట్ చేస్తున్నా. ప్రాజెక్ట్ రెడీగా ఉంది. ఏదన్నా చిన్న మిస్టేక్ జరిగింది అనుకోండి, ఫండ్స్ అన్ని ఎటుపోతాయి. ఒక్క మన స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్లో ఒక్క మిస్టేక్ ఉంటుంది. ఒక్క స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్లో ఒక్క మిస్టేక్ జరిగినా అందరు ఫండ్స్ ఎవరైతే విత్డ్రా కొట్టినా ఇటు నుండి అటు ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్లో ఏదైనా మిస్టేక్ జరిగినా అన్ని ఫండ్స్ ఎగిరిపోతాయి. అన్ని ఫండ్స్ ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదు, అసలు ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. హ్యాక్ అయ్యే విధానాలు చాలా ఉంటాయి వాటిల్లో. అటన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలి. టెక్నాలజీ పెరుగుతుంది అని సంతోషిస్తాం కానివ్వండి, దానిలో లూప్ హోల్స్ చాలా ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం గ్యాదర్ చేసుకొని వాటిని మనము వాటి బారి పడకుండా జాగ్రత్తగా చేసుకురావడం అంటే అంత ఈజీ కాదు మేడం. ఇక్కడ అన్ని టెక్నాలజీని అర్థం చేసుకోవాలి, అటు పక్క మార్కెట్ ని అర్థం చేసుకోవాలి, ప్లస్ మన ఐడియాలజీ పెంచుకోవాలి. ఇన్ని ఉన్నాయి మేడం. 1 మంత్ 2 మంత్స్ మనకి టైం దొరికింది. నేను పోయినసారి కూడా అన్నా 1 మంత్ 2 మంత్ మనకి టైం దొరికింది. ఈ టైంలో క్రిప్టో మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, దాని గురించి నాలెడ్జ్ ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి మనం, వీటితోటి మనం అసలు ఏం చేయగలుగుతాం అని చెప్పి ఒక ఇది తెలుసుకొని ఉంటే రేపు వచ్చే ఒక 1 మంత్ లో కానివ్వండి, ఎప్పుడన్నా కానివ్వండి, మన పీసీ మెటా ఓపెన్ అయిన తర్వాత ఫేజ్ 3లోకి వెళ్ళిన తర్వాత బెనిఫిట్స్ అనేవి అప్పుడు కనపడతాయి. డెవలపింగ్ స్టేజ్ లో ఏం కనపడలేదు మనకి. ఇంకా ఇదంతా మనం చూసిందంతా కూడా ఒక కొంతవరకే. డెవలపింగ్ అయిన తర్వాత దాని తర్వాత మ్యాటర్ వేరే ఉంటుంది. అదే అర్థం చేసుకోకుండా మనం ఇంకా రాలేదు అని చెప్పి చాలా మంది డిసప్పాయింట్మెంట్ అయిపోయి దాని గురించి కొంతమంది రిడీమ్లు చేయకుండా, కొంతమంది రీఫార్మింగ్ చేయకుండా వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కరెక్ట్ కాదు మేడం. అన్నిటి కూడా బిజినెస్ లో చేసుకునేటప్పుడు అది రూపాయి కానివ్వండి, 10 రూపాయలు కానివ్వండి, దాన్ని పర్టికులర్ గా ప్రతిదీ మానిటర్ చేయాలి. ఆ రూపాయి పని చేయాలి కంపల్సరీగా. మన జేబులో ఉన్న ప్రతి రూపాయి కూడా మన కోసం పని చేయాలి. అది మనం రూపాయి కోసం పని చేసుకుంటా వెళ్తే అది ఎన్ని వచ్చినా కానివ్వండి వాటికి ఖర్చు అయిపోతాయి. ఆ రూపాయి అనేది మనకి ఎలా పనిచేస్తుందో అది మనం నేర్చుకోవాలి. అది తెలుసుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ 10 రూపాయలు, ఈ 100 రూపాయలు నాకు ఏం చేసి పెట్టిద్ది, ఈ 100 రూపాయలు నాకు 1000 రూపాయలుగా చేయాలంటే దీన్ని ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, ఇవన్నీ మనకు ఒక ఐడియా ఉంటే వీటన్నిటి మనం ఒక ప్రాపర్ గా ఒక పర్టికులర్ ప్రాసెస్ లో మనం కానీ డైవర్ట్ చేస్తే మనం వేరే ఇదిలో ఉంటాం మేడం. అది అర్థం చేసుకోవాలి మనం. చాలా ఉంది ఇంకా నేర్చుకోవాల్సింది. మన అప్డేట్ రానివ్వండి, కొంచెం ఓపిక పట్టిన తర్వాత అప్డేట్ వస్తుంది. దాని తర్వాత ఫేజ్ 3లో ఉంటాం. ఫేజ్ 3 తర్వాత మనకి ఎయిర్ డ్రాప్స్ రెడీగా ఆల్రెడీ పేజ్ రెడీ చేస్తుంది. దాని గురించి ఒక ఇది వచ్చింది. మళ్ళీ కొన్ని వాట్సాప్ లో చూస్తున్న కొన్ని న్యూస్లు వస్తున్నాయి. అది నిజమో అది ఇంకొకటో తెలియదు కానివ్వండి, అది అనుకున్నట్టు జరిగితే అది కొంచెం మనకి బెనిఫిటే. అక్కడ ఉన్న మెసేజ్లు చూసుకొని మనకి ఏదైనా అనుకున్నట్టు జరిగితే అది మనకి బెనిఫిటే. అది వచ్చేంత వరకు మనం అనుకోకూడదు దాని గురించి. వచ్చిన తర్వాత దాని గురించి డిస్కషన్ పెట్టుకుందాం. ఇక్కడ ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ప్రాపర్ గా మనం మేనేజ్ చేసుకోవాలి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ చేసుకోవాలి మేడం. అన్నిటితో కంపేర్ చేసుకోవాలి. పీవీసీ మెటా వేరే వాటితో ఎలా నడుస్తుంది, వాటిని ఎలా డామినేట్ చేస్తుందో మీకు తెలియదు. కొంతమందికి అయితే ఐడియా లేదు. దాన్ని చూడండి మార్కెట్ లో. మీకు చూస్తే అసలు ఎన్ని రకాలు ఉంది మేడం. 1 2 అని కాదు మేడం.
చాలా రకాలు ఉంది, అది అన్ని చెప్పలేము ఒకటేసారి. ఎందుకంటే అన్నిటి మీద అందరికీ ఐడియా ఉండదు. ఒక మాట నాకు ఒక మాట చెప్పాలని ఉంది, కానీ ఏంటంటే అది అందరికి ఐడియా లేదు. అది బేసిక్ గా ఒక 5 మందికో 10 మందికి అర్థమైంది. ఒకటికి 10 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి క్రిప్టో అనే దాంట్లో. అది ప్రాపర్ గా మనం నేర్చుకోవాలంటే ఇక్కడ నుండే నేర్చుకోవాలి. ఇది బేసిక్. స్టేకింగ్ అనేది, ఫార్మింగ్ అనేది ఒక బేసిక్ కాన్సెప్ట్. దీని తర్వాత ట్రేడింగ్, దానికి ఒక కాన్సెప్ట్. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మార్కెట్ లో ఎన్నాళ్ళు ఉంటే మనం ఎంత సంపాదించగలుగుతాం, దాన్ని రొటేషన్ ఎలా చేయగలుగుతాం, ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టెప్ వస్తుంది. ఇవన్నీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ అవ్వాలి మేడం. అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి. అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలంటే ఇలాంటి టైం, ఇదే పర్టికులర్ టైం. ఈ 2 months లో 3 months లో కాయిన్ డెవలప్ అయ్యే ముందే మనం అన్నిటి గురించి నాలెడ్జ్ తెలుసుకొని మనం రెడీగా ఉండాలి. రెడీగా ఉండడం అంటే అందరూ కూడా ప్రైస్ పెరగాలి అని అనుకుంటున్నారు, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైస్ పెరిగిన నెక్స్ట్ మినిట్, ప్రైస్ ఇవాళకి రోజు $10 వెళ్ళిన నెక్స్ట్ మినిట్ అందరు సెల్ చేసేస్తారు. చూడండి, అందరు సెల్ చేసేస్తారు, టోకెన్ ప్రైస్ పడేస్తారు. ఎందుకంటే అందరికీ లాభాలు తినేదే కావాలి. పెట్టేది పెట్టుబడి ఎవరికి వద్దు, ఓపిక పట్టడం. మనము పెట్టిన దాని గురించి దాన్ని డెవలప్ చేసుకుందామని ఆలోచన లేదు. ఎంతసేపు మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది తీసుకోవడం అని ఇదిలో ఉన్నారు. ఎందుకంటే 6 years నుండి కానీ 5 years నుండి కానీ తీసుకోవడం, వీటి కోసమే వెయిట్ చేస్తున్నారు. పెరల్ వైన్ లో ఉన్న డబ్బుల గురించి, పీవీసీ మెటాల్లో స్టార్టింగ్ పెట్టిన డబ్బుల గురించి ఎంత వస్తే అంత బయటకు వెళ్ళిపోదాం అని చెప్పి చాలా మంది రెడీగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏదైనా ఐడియా ఉంటే, అలాంటి వాళ్ళకి ఏదన్నా ఆలోచన ఉంటే మీరు ఇప్పుడే వెళ్ళిపోండి. ఎందుకంటే ఇంకా డెవలపింగ్ స్టేజ్ లో ఉంది. మీరు ఇప్పుడే వెళ్ళిపోండి. మీరు వెళ్ళిన అంత మాత్రం ఇక్కడ ఏం జరగదు. రేపు అప్కమింగ్ లో వచ్చే రిజల్ట్ గురించి మీరు ఆలోచించట్లేదు. ఆ వచ్చిన తర్వాత పలానా రోజు మీరే మళ్ళీ రిటర్న్ వస్తారు. మీ దగ్గర ఉన్న 5 మెటాలు కానివ్వండి, 10 మెటాలు కానివ్వండి, ఆ రోజు రిటర్న్ వస్తారు మళ్ళీ. అదే జరిగే వాస్తవాలు మేడం. అవన్నీ ఏదో మనం చూసుకుంటుంటే ప్రతిరోజు జరిగేవి. ఇప్పుడు $10 ఇవాళ రోజు వెళ్తే ఒక్కొక్కరు 1000, 2000, 3000, 5000 టోకెన్లు బయట హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారు. కరెక్ట్ గా 5 నిమిషాలు, 10 నిమిషాల్లో మొత్తం స్వాప్ చేసేసుకుంటారు. లిక్విడిటీ మొత్తం పోయిద్ది. ఇది జరిగే రియాలిటీ ఇది. ఎందుకంటే ఎవరికి డౌన్ అయిపోతుంది సార్, వెంటనే రేట్ పడిపోతుంది మళ్ళీ అందరూ సేల్ చేసే వరకు అందరు. ఎస్ మేడం. ఎందుకంటే ఎవరికి దాంట్లో ఉండాలని లేదు. మనం ఏదో బలవంతంగా నెగిటివ్ ఫీలింగ్ లో ఉన్న వాళ్ళకి బలవంతంగా ఫోర్స్ చేసి ఉంచుకోండి అన్నట్టు ఉంటుంది. కానివ్వండి, వాళ్ళకి ఒక ఐడియా లేదు, వాళ్ళకి ఒక ఓపిక లేదు, వాళ్ళకి దాని గురించి పర్టికులర్ పొటెన్షియల్ అర్థం కావట్లేదు. దాని గురించి మనం ఇన్ని రోజుల నుండి ఎంతమంది లీడర్స్ చెప్తున్నారు సార్. మీరు వేరే కంపేర్ చేసుకుంటే సార్, దేంట్లో అన్నా మీరు టెలిగ్రామ్స్ లో కానివ్వండి, వేరే వాటిల్లో కాన్సెప్ట్స్ మీరు చూస్తే లీడర్స్ ఎన్ని రకాలుగా చెప్తారు, మ్యానిపులేట్ గా ఎన్ని రకాలు చెప్తారు. ఇక్కడ జరిగే వాస్తవాలే చెప్తున్నాం మనం. ప్రతిరోజు రిజల్ట్ ఒకరు అక్కడ అంటే మీరు చూసుకుంటే 10 మంది కష్టపడితే 2-3 తినేది. ఇక్కడ ఫార్మింగ్ లో చేసుకున్న ప్రతి ఒక్కరికి ఎంతో కొంత రిజల్ట్ కనబడుతూనే ఉంటుంది. అది 500 చేసుకున్న వాళ్ళన్నా, 1000 చేసుకున్న వాళ్ళన్నా ప్రతి ఒక్కరికి రిజల్ట్ కనబడుతుంది. అక్కడ ఓన్లీ టాప్ లీడర్స్ వాళ్ళు మాత్రమే బెనిఫిట్ పొందుతారు తప్పితే మిగిలిన వాళ్ళు డౌన్ టీమ్ అంత బెనిఫిట్ పొందరు. కింద వాళ్ళు ఎక్కువ పని చేసి వాళ్ళకి ₹5, ₹10 వస్తూ పైన వాళ్ళకి ₹100 వచ్చింది. కానీ ఇక్కడ అలా కాదు కదా. మీరు డౌన్ లైన్ లో ఉండండి, అప్ లైనర్ లో ఉండండి, ఎక్కడన్నా ఉండండి, నీ కెపాసిటీ ఏంటి, మన కెపాసిటీ ఏంటి, మనం ఏం చేయగలుగుతాం. నా దగ్గర 500 ఉంటే $500 తోటి నేను ఏం చేయగలుగుతా, $1000 తోటి నేను ఎలా చేయగలుగుతా. పెద్ద లీడర్లే, మన పెరల్ వైన్ లో పెద్ద లీడర్లే వాళ్ళే 1000లో 2000లోనే ఉన్నారు ఇంకా. కానీ చిన్న వాళ్ళు ఎవరైతే ఆనిక్స్లు చేసుకున్నారో వాళ్ళు 5000, 10,000లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే చూడండి, వాళ్ళకి ఐడియా ఉంది, వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ పెద్ద వాళ్ళకి ఎందుకు ఇవన్నీ మనకి అన్నట్టు ఉన్నారు. వాళ్ళ దగ్గర 50,000, లక్ష డీపీలు కూడా రిడీమ్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అన్ని చూస్తున్నాం సార్, అన్ని చూస్తున్నాం. ఏంటంటే కొంచెం మనం అప్డేట్ లో ఉన్నాం కాబట్టి మనం ఏంటంటే ఆ టైం ప్రాసెస్ మనకి ఇంకా రాలేదు కాబట్టి మనం ఇవాళ రోజు వాళ్ళ మాటలు వినాల్సి వస్తుంది.
వాళ్ళ నెగిటివ్ ఫీలింగ్ అవి ఇవి మనం కొంచెం ఓపిక్గా వినాలి. ఇప్పుడు రేపు ఒక్కసారి దాని రిజల్ట్ ఒకసారి కనబడిన తర్వాత అప్పుడు సమాధానం అప్పుడు చెప్తాం. ఇప్పుడు చెప్పేది ఏముంది, ఆల్రెడీ వచ్చే వాళ్ళకి కనబడుతూ ఉంటది, ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాం దాని గురించి ఎలా ఉంటది ఏంటి సంగతి అని. రేటు పెరిగినా ప్రాబ్లమే, రేటు తగ్గినా ప్రాబ్లమే, అన్ని ప్రాబ్లమే తెలా సార్. తక్కువ ఉన్నప్పుడేమో పెరగలేదు అని బాధ, పెరిగినప్పుడేమో తీసేసుకొని బయటికి వెళ్ళిపోతారు, అదొక బాధ. సరే మీరు కాదు, వేరే వాళ్ళు తీసేస్తారు, వేరే వాళ్ళు తీసేసిన తర్వాత లిక్విడేట్ అయిపోతుంది మార్కెట్. లిక్విడేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికి రావడం పెద్ద టైం పట్టదు, మ్యాటర్ ఆఫ్ అవర్స్ అది. అన్నిటి గురించి తెలుసుకోవాలండి. అదే ఫస్ట్ నుండి కూడా చెప్తానే ఉన్నాం, ప్రతిరోజు మనం మాట్లాడుకునే మాటలే. ఇంకా నెగిటివ్ ఫీలింగ్లు ఉండకండి, ఇంకా డెవలప్ అవుదాం సార్, అందరం 1కి 10 అందరం కలిసి ఇంకా ముందుకు వెళ్దాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లర్న్ టీచ్ అండ్ ఎర్న్ కువైట్ టీమ్ తరపున కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. పొటెన్షియల్ అంటే సార్ పని చేసే శక్తి కలిగిన, ఇప్పుడు సార్ పొటెన్షియల్ అని అంటున్నారు కదా, అయితే కొన్ని వర్డ్స్ అర్థం కావు సార్. అయితే పని చేసే శక్తి ఎంత ఉందో తెలుసుకొని వర్క్ చేయాలి అని సార్ చెప్తున్నారు. మన పీవీసీ మెటా చేసేటువంటి వర్క్ దాని యొక్క శక్తి ఎంత ఉంది చూసుకొని మనం ముందుకెళ్ళాలి అని సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బేసిక్ కానీ ట్రేడింగ్ కానీ అది వండర్ఫుల్ సార్. ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎవరైతే నాలెడ్జ్ లేదు పీవీసీ మెటా ఏంటిది, మన ట్రస్ట్ వ్యాలెట్ ఏంటిది, కొంచెం తెలిసి ఉండి కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే పెరిగితే బాగుండు అని అంటున్నారు. బట్ పెరిగిందనుకోండి సార్, అది ఎంత పెద్ద నష్టం అవుతుంది అనేది మనకే నష్టం. పెరిగితే మాత్రం మెల్లిమెల్లిగా ఆలస్యం అమృతంగా ముందుకెళ్తేనే బాగుంటుంది సార్ చెప్పినటువంటి మాటల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్. ఎప్పుడు వచ్చినా మంచి విషయాలు మాకు తెలియజేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి రాజేష్ సార్, మరి ఫ్రీ అయ్యారా మీరు? చాలా చక్కటి అవకాశం ఇస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు కంటిన్యూ. థ్యాంక్ యూ. మంచి ఫ్రీ అవ్వలేదు అయినా నో ప్రాబ్లం. బట్ ఇప్పటిదాకా కాకపోతే ఇక్కడ మీరు రామ్ చరణ్ తేజ్ కూడా వచ్చినట్టున్నారు, తేజ్ రామ్ సార్ కూడా, సో నేను వినలేకపోయాను. ఎనీవే సో థ్యాంక్ యూ. ఎనీవే మాకు మంచి విషయాలు అయితే మరి తెలియజేస్తారు ఎప్పుడు వచ్చినా కూడా, ఆ విషయం తెలుసు. సో మనం ఈరోజు మీటింగ్ కూడా విన్నాము. మీటింగ్ గురించి కూడా మీరు చెప్పినట్టు అయింది ఆల్రెడీ. సో ఎందుకంటే సిస్టమ్ మనం అనేబదులుగా మన దగ్గర ఎంత పొటెన్షియల్ ఉంటే అంత మనం చేసుకున్నప్పుడే నువ్వే ఒక సిస్టాన్ని అన్నమాట. సో మన సిస్టాన్ని గురించి ఎదురు చూసేదానికన్నా ఏంటంటే, సో చూడండి ఇప్పుడు. ఎస్ సార్, వెల్కమ్ సార్. సరే సార్, ఏమైనా మాట్లాడుకుంటున్నా చెప్పండి సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. ఓకే, సో మళ్ళీ మీట్ అయినట్టున్నారు. ఓకే, సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో, సో నువ్వే ఒక సిస్టానికి అన్నమాట. సో చూడండి ఇక్కడ మనము పీవీసీలోకి వచ్చిన తర్వాత సో కొంతమంది అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకుంటున్నారు. సో కొంతమంది ఇప్పటికి కూడా సో నేను ఇప్పటికే చాలా చేశాను బట్ వాళ్ళే ఇవ్వాలి అని కూర్చోవడం జరిగింది. సో ఇక్కడ మరి ఎవరు సిస్టమ్ వ్యక్తులు అంటే ఎవరైతే కంటిన్యూస్లీ చేసుకుంటూ సంపాదించుకుంటూ పోతున్నారో వాళ్ళ సిస్టమ్ వ్యక్తులు. ఈవెన్ ఇక్కడ మాణిక్య మేడం కావచ్చు, లేకపోతే ఇందాక వచ్చిన రామ్ తేజ్ సార్ కావచ్చు, నేను కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కావచ్చు, వాళ్ళే సిస్టమ్ వ్యక్తులు. ఎవరు? వాళ్ళే. సో సిస్టమ్ వాళ్ళ దగ్గర మేము డబ్బులు లేదంటే బ్యాంకులో జమ చేసి పెట్టాము, మేము మీకు ఇస్తాము అని చెప్పదు. యూ నీడ్ టు ఎర్న్ మనీ. అంటే నువ్వే ఒక సిస్టమ్వి, కర్త కర్మ క్రియ అంతా నువ్వే.
సో మేబీ ఇప్పటిదాకా సిస్టమ్ సార్ అదే చెప్పుకుంటారు నాకు తెలిసి, నేను వినలేదు మొత్తానికి. ఎందుకంటే వచ్చి వెంటనే మరి కొంచెం ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. సో ఎందుకంటే నేను కొద్దిగా కాలి నడక నడవాలి. సో వస్తున్న సమయంలో ఏంటంటే మొత్తం తడిచిపోయాను చెమటతో. సో ఫ్రెష్ అయిన తర్వాత మీకు రావడం జరిగింది అనమాట. సో ఏంటంటే చెప్పేది, సిస్టమ్ నువ్వే. సిస్టమ్ దగ్గర అక్కడ బీరువాలో డబ్బులు పెట్టారు తీసుకొచ్చి ఇస్తారు కాదు. సో నేను చెప్పేది ఏంటంటే, నీ దగ్గర ఎంత, ఇప్పుడు పొటెన్షియల్ గురించి మాట్లాడారు లాస్ట్ మినిట్లో, అది మాట విన్నాను. ఇది మేడం మాట్లాడారు అన్నమాట, ఆ మాట విన్నాను. సో దాని అర్థం ఏంటంటే, నీ దగ్గర ఎంత శక్తి ఉంటే అంత తోడుకో. మనం ఇంతకుముందు ఇలా మాట్లాడేవాళ్ళం ఏమని, సీదా మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలనుకుంటే, సముద్రంలో ఉన్నంత మనీ ఉంది, బట్ అక్కడ నువ్వు తోడుకున్న కొద్దీ జమ అవుతుంది. ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఇంతకుముందు బావిలు వాడేవాళ్ళం కదా నీళ్ళు తాగడానికి. ఎందుకంటే నూతి అంటాం మేము, ఇది మంచి నీళ్ళ బావి అంటారు, అంటే ఈజీగా అర్థమవుద్ది. సో అవి అంటే మనం తోడుతా ఉంటే అయిపోతా ఉంటే సో ఫ్రెష్ వాటర్ వస్తుంది. బట్ అలాగే ఉంటే మరి పొంగిపోతుందా? మరి ఆ నూతి అనేది, ఆ బావి అయితే ఉందో, అలా ఊట వస్తున్నప్పుడు మరి పొంగి పోవాలి కదా, మొత్తం నిండిపోయి మనకు బయటకు వచ్చి వెళ్ళిపోతూ ఉండాలి కదా, వెళ్ళిపోదు. బట్ ఏంటంటే నువ్వు ఎంత దాన్ని తీస్తే మళ్ళీ అంత వాటర్ ఊట అనేది రావడం జరుగుతుంది, అంత ఫ్రెష్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే మనం అంటే నువ్వు అంటే ఇక్కడ మనందరము సిస్టమ్ వ్యక్తులమే ఇక్కడ. సో నువ్వు ఎంత తీసుకుంటే అంత అక్కడ తయారవుతుంది, అక్కడ ఉన్నది లేదు. తర్వాత నువ్వు ఎంత తోడుకుంటే అంత తయారవుతుంది. ఎలాగైతే నువ్వు ఒక బావిలో ఏదైతే ఆ ఊట అంటాం, మనం ఊట అంటే ఎందుకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మనం తోడిన కొద్దీ అక్కడ తయారవుతాయి వాటర్, దాన్నే ఊట అంటాం కదా మనం. సో అలాగే ఇక్కడ కూడా నీ యొక్క పొటెన్షియల్ ఎంత ఉంటే అంత. ఇప్పటికీ కూడా ప్రెజెంట్ సిచ్యువేషన్ లో కూడా ఒక్కొక్కళ్ళు ఈ డబుల్ ఇన్కమ్ ఇస్తుంది అని చెప్పేసి 800 రోజులకి, చాలా మంది 100 రోజులకు తీసుకుంటున్నారు ఆ ఇన్కాన్ని డబుల్. కొంతమంది 50 రోజులకు తీసుకుంటున్నారు, కొంతమంది 10 రోజులకు డబుల్ తీసుకుంటున్నారు. సో మనం ఎంతమందిని అలా తీసుకుంటున్నాం? మరి వాళ్ళకు వస్తుంది, మనకు రావట్లేదు ఎందుకు? ఎక్కడ తేడా ఉంది? సో సిస్టమ్ అందరికీ ఒకటే. ఎందుకంటే నువ్వు వేరు, నేను వేరు. రోజు మీటింగ్ వస్తున్నావా, లేకపోతే మీటింగ్ అస్సలు రావట్లేదా, అది లేదు కదా. సో అందరికీ ఒకే రకంగా సిస్టమ్ ఇస్తుంది. మరి నీకేమో వస్తుంది, ఆ పక్క అతనికి రావట్లేదు, ఇంకోతనికి వస్తుంది, ఇంకోతనికి రావట్లేదు, ఇంకోతనికి రావట్లేదు. అంటే ఎక్కడ పొరపాటు ఉంది ఇక్కడ? అది మనము గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది అనమాట. రైట్? సో ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చింది అనుకుంటా, ఎక్కడ మరి పోతుంది అనేది. సిస్టమ్ దగ్గర పోతుందా, మన దగ్గర పోతుందా? మరి సిస్టమ్ దగ్గర అది పోతుందా, ఇచ్చే జాగాలో నీకు డిఫరెంట్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందా, లేకపోతే మన దగ్గర పోతుందా అనేది ఈ మాటల్లో నేను చెప్పకుండానే మీకు అర్థమైంది అనుకుంటాను. సో అందుకే ఏంటంటే, సో మీటింగ్ మనం ఎందుకు చేస్తున్నాం, మీటింగ్కి ఎందుకు రమ్మంటున్నాం, తర్వాత ప్లాన్ ప్రెజెంటేషన్ ఎందుకు వింటున్నాం, ఎవ్రీడే రమ్మంటున్నాం ఎందుకు రమ్మంటున్నాం అంటే, ఇందులో ఉన్న పొటెన్షియల్ నువ్వు తెలుసుకుంటూ, సో నీలో ఉన్న పొటెన్షియల్ బయటకు వస్తాయి అన్నమాట. ఎలాగంటే ప్లాన్ ప్రెజెంటేషన్ విన్నప్పుడు, సో ఇలా చేసుకుంటే ఇలా వస్తుంది, ఓ అలాగా, సో అదేంటి నీకు ఇంకొక కొత్త విషయం తెలిసింది అన్నట్టు దాని అర్థం. అందులో నీలో ఉన్న వ్యక్తిత్వం అనేది బయటకు వస్తుంది అనమాట. ఏం చేయాలా, ఎలా సంపాదించుకోవాలా అనేది. సో అందుకే మనం మీటింగ్కి అటెండ్ అవ్వాలన్నమాట. అందుకే మీటింగ్ రమ్మనేది. సో మీటింగ్ వస్తే ఎవరో పైసలు ఇస్తారని కాదు, నీలో ఉన్న ఏదైతే దాగి ఉన్న లీడర్ వ్యక్తిత్వాలు, లేదా సంపాదించుకునే వ్యక్తిత్వము, లేదా ఇంకా ఏదైనా కూడా బయటకు వస్తారన్నమాట. అది వచ్చినప్పుడు కూడా మంచి మనసుతో వినమంటాము. ఎందుకు? ఇక్కడికి కొంతమంది వస్తారు,
కొంతమంది ఇక్కడికి మీటింగ్ కూడా వస్తారు. ఏంటంటే ఇక్కడ ఓన్లీ పాయింట్అవుట్ చేయడానికి వస్తారు. ఎవరిని? రాజేష్ని పాయింట్అవుట్ ఎందుకు ఇవ్వాలా? హీ విల్ రన్నింగ్ ద మీటింగ్. అంటే ఇతను చాలు చేస్తాడు, అది చెప్తాడు అని చెప్పేసి తను వేరే మీటింగ్లో వెళ్ళి మనని అంటే నన్ను అక్కడ తగ్గించి మాట్లాడాలంటే తన అర్థం ఏంటి సార్? నేను తగ్గిపోవడం కాదు దాని అర్థం. తను తగ్గిపోయాడు అంటే తన వ్యక్తిత్వం పడిపోయింది. ఒకరిని మనం కించపరుస్తున్నామంటే అర్థం ఏంటి తెలుసా సార్? సో మనమే ఆల్రెడీ ఆ యొక్క స్థితికి వెళ్ళినప్పుడే మనం ఇంకొకరిని తప్పు మాట్లాడతాం. రైట్? సో ఇందాక ఈ మాట కూడా ఎందుకు వచ్చిందంటే, మేడం సైకిలే సార్ చెప్పండి విన్నారు కదా. సో మనము ఇప్పుడు ఇదే రకంగా తను కూడా మీటింగ్ కండక్ట్ చేస్తారు, అన్ని మీటింగ్లు వెళ్తారు. సో ఓర్వలేనితనం అనమాట. దాని అర్థం ఏంటంటే ఓర్వలేనితనం అంటే మన తెలుగులో, అచ్చ తెలుగులో అయితే. సార్ వాళ్ళు బాగుపడితే వాళ్ళు బాగుపడితే చూడలేని వాళ్ళను ఓర్వలేని. సో అలా చేసి ఏం చేశారంటే ఒక లేడీ ఫోటో పెట్టి సార్ పేరు పెట్టి ఇతను ఫ్రాడ్ చేస్తున్నాడు, ఇతను ఏది చెప్పినా మీరు వినకూడదు అని సో డూప్లికేట్ ఒక టెలిగ్రామ్ తయారు చేసి తనే చేస్తున్నట్టుగా క్రియేట్ చేశారు. అంటే అర్థం ఏంటి? చేసిన వ్యక్తిత్వం అంటే ఎంత దిగజారిపోయాడో మీరు ఆలోచించండి, ఎంత దిగజారిపోతున్నారో ఆలోచించండి. సో దట్ ఈస్ నాట్ లీడర్షిప్ లక్షణాలు. లాఠీ చైండర్ ఉపేంద్ర సార్ ని కూడా అలాగే చేశారు అంతకుముందు. ఒక 8 months బిఫోర్ సార్ కి కూడా అలాగే చేశారు. అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి సార్. థ్యాంక్ యూ. సారీ ఈ మధ్యలో. థ్యాంక్ యూ. దానికి మీరు ఎందుకు సార్ మేడం? ఎందుకంటే రావాలి, మాట్లాడాలి. సో వచ్చినప్పుడే కదా ఏంటి అనేది అర్థమవుద్ది. ఎందుకంటే ఇప్పుడు నేను మన వాళ్ళందరికీ తెలీదు నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను అని. సో ఈ రోజు నేను మీటింగ్ ముందుగానే స్టార్ట్ చేసి ఇంకో మొబైల్లో ఆ మీటింగ్ స్టార్ట్ చేసి ఇంకో మొబైల్లో మన మీటింగ్ స్టార్ట్ చేసి నేను మైక్ ఓపెన్ చేసి తో వినిపించడానికి ప్రయత్నం చేశాను అనమాట. వాట్ ఈస్ ద పొటెన్షియల్, ఏముంది ఇందులో అనేది. సో అందరికంటే దానికంటే మన తేజ సార్ ఆల్రెడీ వండర్ఫుల్ గా ఆల్రెడీ సిస్టమ్ లో ఉన్న డెప్త్ అంటే లోపలికి లోతుగా వెళ్ళి మనకు చెప్తారు ఆల్రెడీ. బట్ దాన్ని కాదని నేను అనట్లేదు. అందుకే ఇక్కడ నేను కాకపోతే కొంతవరకు అది కూడా మీకు వింటే అంటే కొంతమంది హిందీ అర్థమవుతుంది, కొంతమందికి హిందీ అర్థం కాదు. అర్థమైన వాళ్ళకైతే ఇది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పనే లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళకి చాలా మంది వచ్చారు ఆ టైంలో కూడా. సో నేను గ్రూప్ లో కూడా మీటింగ్ పెట్టాను, కాకపోతే లేట్ గా వచ్చారు. ఒక 8 మంది మాత్రమే చాలా ముందుగా వచ్చారు, 8 members మాత్రమే. సో ఏంటి అనేది మీకు వినిపించడానికి ప్రయత్నం చేశాను అనమాట. ఇందులో పొటెన్షియల్ ఏంటి మనకు తెలియట్లేదు, మన వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. నేను నా ప్రయత్నం ఏంటంటే సో మీరు వినండి, ఎందుకు భయపడుతున్నారు అనేదే నెగిటివ్ అండ్ భయాన్ని తీసేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను సార్. నా ఆలోచన విధానం ఏంటంటే సో భయాన్ని తీసేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అనమాట. మీరు చేయకపోవడం తర్వాత సార్ అది మీ స్వతంత్రం, మనకు స్వతంత్రం, మన ఇష్టం సార్. ఇంకో బిజినెస్ కోవచ్చు, ఇంకో సిస్టమ్ అయితే ఇంకో సిస్టమ్కి వెళ్ళొచ్చు. యాజ్ యువర్ విష్. సో నువ్వు ఇండిపెండెన్స్, ఎందుకంటే మనందరము ఇండిపెండెన్స్, ఒకరి మీద డిపెండ్ అయి ఉండాల్సిన పని లేదు. ఒకరి మీద మనము డిపెండింగ్ అయి ఉండాల్సిన పని లేదు. ఇక్కడ మేము అప్పుడప్పుడు చెప్తా ఉంటాము. బట్ ఏంటంటే యాజ్ యువర్ విష్, వినడం వినకపోవడం నీ పైన ఆధారపడి ఉంటుంది. బట్ మేము అన్ని ఆధారాలతో చెప్తాం అనమాట. కాకపోతే మేము చేసాము ఇలా ఉంది అని చెప్తాం తప్ప అది వినంత వరకే నీ ఇష్టం. ఫాలో అనేది వేరు. ఫాలో అంటే ఏంటి సార్? పాటించడం. సార్ వద్దన్నారు, నేను వేరే చేయకూడదు అని నువ్వు అనుకుంటే దాన్ని నువ్వు చేయకపోతే దాన్ని ఫాలో చేసినట్టు. బట్ తను ఏదో చెప్తాడు, బట్ నాకు దీనికంటే దాని మీద ఆ సిస్టమ్ మీద నమ్మకం చాలా ఉంది అనుకున్నప్పుడు అది నీ ఇష్టం. రైట్? అది మీ ఇష్టం. దాన్ని అంటారు ఇండిపెండెన్స్. ఇంకొకరి మీద మనం ఆధారపడాల్సిన పని లేదు. బట్ ఒక్కటి చెప్తాను, ఇప్పుడు చెప్తాను, మళ్ళీ ఏం చెప్తాను. బట్ నువ్వు దీని మీద డిపెండ్ అయితే కనుక, పీవీసీ మీద డిపెండ్ అయితే మాత్రం నువ్వు ఎప్పటికీ లాస్ కావు.
నీ అసెట్ అనేది ఎప్పుడు లాస్ కాదు, నీ అసెట్ అనేది ఎప్పుడు వెళ్ళదు, పోదు. నంబర్ 1 స్థానంలో నువ్వు నిలబడతావు. అంటే అలాగని చెప్పేసి అలా చేయకండి. ఇది 2850 32 అర్థమైంది అనుకున్నాను. మళ్ళీ చెప్పను, అలా చేయొద్దు. దాని అర్థం ఏంటి అంటే, కొంతమంది ఎలా చెప్పారు, నువ్వు వస్తే చాలు అని చెప్పారు కదా, అలా కాదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా మీరు రాంగ్గా వెళ్ళొద్దు. వస్తే చాలు కాదు, రావాలి, మీటింగ్ అటెండ్ అవ్వాలి. వాట్ ఈస్ ద పొటెన్షియల్, ఏముంది ఇందులో, ఏముంది, సో నా దగ్గర ఏం పొటెన్షియల్ ఉంది అనేది, సో దాని మీద మీరు వర్కౌట్ చేయాలి. అంతేగాని అలాగని చెప్పేసి వచ్చాం కదా, మనం ఉన్నాం కదా అని కాదు. సో మేడం, నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా, వినపడుతుంది కదా? ఉంది సార్, క్లియర్ ఉంది ఉంది ఉంది. సో అలాగా నువ్వు చేసుకుంటూ ముందుకెళ్తే సో నీకు లైఫ్ అనేది ఉంది అన్నమాట. సో ఇందాక మీటింగ్లో ఉన్న విషయాలు ఇంకొక 2-3 పాయింట్లు తీసుకుంటే, బిలీవ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. అక్కడ బిలీవ్ గురించి మాట్లాడచ్చు, అంటే నమ్మకం, మనకు దేని మీద నమ్మకం, అదొకటి మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఓపిక, పేషెన్సీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత కొన్ని స్క్రీన్స్ అయితే చూపించారు, బట్ నేను అది మీకు ఎల్లుండి చూపిస్తాను. రేపు మనకు ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది కదా, ఎల్లుండి ఆ స్క్రీన్స్ మీకు ఇక్కడ చేసి చూపిస్తాను. బట్ ఆల్రెడీ నేను చెప్పాను మీకు, ఆల్రెడీ సార్ ఏదైతే స్క్రీన్ షేర్ చేశారో ఆ స్క్రీన్ షేర్ నేను ఆల్రెడీ మనకి ఇక్కడ చూపించాను, అవి చెప్పాను నేను ఆల్రెడీ. సో ఎనివే మళ్ళొకసారి మనము రీకలెక్ట్ చేసుకుందాం, రైట్? ఎందుకంటే రీకనెక్ట్ చేసుకుందాం. ఓకే, సో ఏంటంటే ఏదైతే ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్నామో, సో ఇండిపెండెన్స్గా ఉన్నాం మనం, సో మన ఇష్టమే ఏదైనా. బట్ మనకు ఇక 2 సంవత్సరాల్లోకి మనం అడిగే 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. అంటే ఇంకా టైం ఉంది. ఇవాళ 28 తారీఖు కదా, అందుకే అంటున్నాను. సో చూడండి, మే 28, జూలై 28, జూన్ 28, రైట్? సారీ, జూన్ తర్వాత జూలై వస్తాయి కదా. సో మే, జూన్, జూలై, ఇంకా 3 months, రైట్? ఇంకొక 3 నెలలు ఫినిష్ అవుతే మనము 2 years నుంచి వెళ్ళి 3 yearsలోకి మనము అడుగు పెడుతున్నాం. సో చూడండి మీరు, నేను అందుకే ఎప్పుడు చెప్తూనే ఉంటాను మీకు, మీ యొక్క కౌంటింగ్, డే కౌంటింగ్ అనేది పర్లవెల్ నుంచి వెళ్ళి వేసుకోవద్దు అని చెప్పాను. ఎప్పుడు కూడా మీ యొక్క కౌంటింగ్ పర్లవెల్ నుంచి వెళ్ళి వేసుకోవద్దు అని చెప్పాను. అంటే మీకు పీవీసీ మీటర్ యొక్క గ్రోత్ తెలియాలి అంటే, తన యొక్క పొటెన్షియల్ తెలియాలి అంటే, నువ్వు 2022 జూలై 28 తారీఖు నుంచి వెళ్ళి లెక్క పెట్టుకోవాలి. అదొకటి. అయితే ఆ రోజు నువ్వు వచ్చినట్టయితే నీకు ఆ రోజు నుంచి లెక్క. బట్ నువ్వే రోజు వచ్చినావు అందులోకి, మరి పీవీసీలోకి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. సో నువ్వెప్పుడు వచ్చావు, సో అప్పటి నుంచి వెళ్ళి ఒక కౌంటింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో పీవీసీలో అదర్ క్రిప్టోకి మన క్రిప్టోకి మనం ఎలా చేసుకోవాలి అంటే లెక్క. సో ఫిబ్రవరి అంటే 2022 28 7వ నెల, అప్పటి నుంచి వెళ్ళి మీరు లెక్క పెట్టుకోవాలి. సో మనము త్వరలో 3 సంవత్సరాల్లోకి మనం అడుగు పెడతాం. సో 3 సంవత్సరాల అంటే 2 సంవత్సరాల 6 నెలల తర్వాత, సో దీన్ని నువ్వు ఒక రేంజ్లో చూస్తావు. నువ్వు పీవీసీ అంటే అప్పుడు ఏంటి, ఏం కదా అనేది నీకు అప్పుడు అర్థమవుతుంది. బట్ నేను పర్లవెల్లో 2019 నుంచి ఉన్నాను, 2018 నుంచి ఉన్నాను అంటే కుదరదు, అది కౌంట్ చేసుకోవద్దు. సో నీకు ఇక పూర్తిగా ఇది 2 సంవత్సరాలు కూడా జరగలేదు. బట్ ఇక్కడ నిజంగా ఎస్ సారీ మ్యూట్ అయింది కదా. సో ఏమన్నా ఇక్కడ రైట్, ఓకే. సో మన ఇది చిన్న 2 సంవత్సరాల నిండని ఒక బేబీ టైప్ అనమాట, రైట్?
తో ఒక 2 సంవత్సరాలు దాటితే ఎలాగైతే పాపను బాబో ఏ విధంగా అయితే మరి లేచి తను నడక నేర్చుకోవడం, తన యొక్క యాక్టివిటీ, తన యొక్క చేంజింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో అదే విధంగా మనం ఉండబోతుంది. సో 2 సంవత్సరాలు పూర్తవకముందే మనం ఇప్పుడు 2 లక్షల కమ్యూనిటీలోకి మనం ఉన్నాం. 2 సంవత్సరాల కమ్యూనిటీలో ఉన్నాం. ఎందుకంటే 85 అనేది మనం మర్చిపోదాం. 85 అనేది మనం మర్చిపోదాం. సిర్ఫ్ 2 లక్షలే. 2 లక్షల కమ్యూనిటీలో మనం ఉన్నాం. సో ఈ యొక్క గడిచిన మరి 1 ఇయర్లోనే మన తెలుగు వాళ్ళు కూడా ఒక మంచి ఇన్కమ్ తీసుకున్నారు. బట్ మనం వాటిని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నేను ఆ రోజు రాలేను, నేను చేయలేదు అని చెప్పేసి మనం పట్టించుకోవట్లేదు. 2 సంవత్సరం లోపే ఏ సిస్టమ్ ఇయ్యలేనటువంటి ఇన్కమ్ మనకు ఇచ్చింది సిస్టమ్. ఇది ఎప్పుడన్నా మనము నెమరు వేసుకుంటున్నామా, గుర్తు తెచ్చుకుంటున్నామా, మరి ఏదైనా ఇచ్చిందా అనుకుంటున్నామా? ఇక్కడ పీవీసీలో ఉన్న వాళ్ళే దీన్ని ఖరాబ్ అంటున్నారు. ఇందులో ఉన్న వాళ్ళే ఖరాబ్ అంటున్నారు. అయినా కూడా నన్ను ఎవరు ఏమన్నా కూడా నా వర్క్ నేను చేసుకుంటూ పోతా అని సిస్టమ్ తన వర్క్ తను చేసుకుంటూ పోతుంది. తను చాలా వర్కౌట్ చేస్తుంది. చాలా అంటే చాలా వర్కౌట్ చేస్తుంది. ఒక పక్కన మన పార్ట్నర్సే మనని మరి అనగదొక్కుతున్నప్పుడు మనం లేవడం కష్టమైతే సార్. మన పార్ట్నర్స్ మననే అనగదొక్కుతున్నప్పుడు మనము లేవడం కష్టమవుతుంది. లేచిన కొద్దీ మనని ఇక్కడ తొక్కడం జరుగుతుంది. తొక్కడం అంటే ఏంటి? మనం ఇట్లా మాట్లాడుకుంటే ఈ లాంగ్వేజ్ కరెక్ట్ కాదు, మీటింగ్లో ఇలా మాట్లాడకూడదు, కానీ అందరికి అర్థం అవడానికి మాట్లాడుతున్నాను. సో కొంచెం లైట్గా అటు ఇటు కాగానే సెల్లింగ్, అదే దాన్ని అంటారు సో దబాయించడం, తొక్కేయడం అని. సో మీకు అందరికి, మనందరం తెలుగు వాళ్ళం కనుక మనకు ఈ లాంగ్వేజ్ అర్థమవుద్ది కనుక మనము ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి అనే ఉద్దేశంతో ఈ లాంగ్వేజ్ యూటిలైజ్ చేస్తాం. బట్ ఈ లాంగ్వేజ్ యూటిలైజ్ చేయకూడదు మీటింగ్లో. సో అందరికీ అర్థం కావాలా అన్న ఒకే ఒక భావనతో ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. బట్ జరుగుతున్నది ఇది సార్. ఏంటంటే జరుగుతున్నది ఇది. అయినా కూడా నో ప్రాబ్లం. ఎంత ఏమంటాం కదా, మనది ఏంటంటే బాల్ టైప్ అనమాట. బాల్ నువ్వు ఎంత గట్టిగా నేలకేసి కొడితే మళ్ళీ అంత పైకి రావడానికి ప్రయత్నం చేస్తాం. యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఎందుకంటే మీరు దునియాలో ఉన్న క్రిప్టో కరెన్సీ ఒక సైడు, పీవీసీ వన్ సైడ్. రాసి పెట్టుకోండి ఈ రోజున. ఇది మీ నోటి ద్వారా నేను వింటాను. థ్యాంక్ గాడ్ ఇలాగే మీటింగ్ కంటిన్యూ నడితే కనుక. కాకపోతే కొన్ని రోజులు పట్టచ్చేమో కానీ, సంవత్సరాలు పట్టచ్చేమో కానీ, ఖచ్చితంగా మీ నోటిని నేను వింటాను. అది పీవీసీ మీడియా యొక్క ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమి చేసినా, మన వాళ్ళే మననే డౌన్ చేసినా కూడా దే విల్ గ్రోయింగ్ అప్. They will growing up, growing, right? సో అలాగే అది వాళ్ళు ఎలాగూ వాళ్ళ వర్క్ చేస్తారు. బట్ డిపెండ్ యూ అండ్ మీ, మనమే దానికి సపోర్టింగ్, మనమే. మనకు సపోర్ట్ సిస్టమ్కి సపోర్ట్ ఎవరు? నువ్వు అండ్ నేను, మనమే. సో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మనం సంపాదించుకుంటేనే సిస్టమ్ గ్రో అప్ అవుతుంది. ఇలా ఎక్కడ ఉంటుందా సార్? మీరు ఒకసారి గ్రహించండి. మనం ఎంత సంపాదించుకుంటే అంత సిస్టమ్ గ్రో అప్ అవుద్ది. సో అంతేగాని ఒక ఐడి వేసి 2 ఐడి వేసి ఏదో చేసి దే విల్ గివ్, ఎప్పుడు ఇస్తుంది నేను చూస్తాను అంటే మాత్రం నువ్వు గ్రో అప్ అవ్వవు, సిస్టమ్ గ్రో అప్ అవ్వదు.
అంతే 100%. సో కంపెనీలు కూడా మీరు చూస్తూ ఉంటారు. ట్రేడింగ్ అంటే మనం ఇప్పుడు ఏదైతే వర్క్ చేస్తున్నామో ఫిజికల్గా, ఇప్పుడు మనం జాబులు చేస్తాం కదా, సో పబ్లిక్ దే ఆర్ వర్కింగ్, అంటే వాళ్ళు వచ్చి వర్క్ చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు అంటే అందుకే ఆ కంపెనీ పెరుగుతుంది. మీరు ఎక్కడైనా చూడండి. సో వర్కర్స్ ఎంతమంది ఎక్కువగా ఉంటే, నేను చెప్పేది ఈ బిజినెస్ గురించి మాట్లాడట్లేదు. సో మనం జాబ్ చేస్తున్నాం కదా, ఫిజికల్గా వెళ్ళి 9 గంటలు 10 గంటలు చేసేస్తాం కదా, ఆ జాబ్ గురించి మాట్లాడుతున్నాను. సో మనం అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నాం అంటే అక్కడ వర్క్ జరుగుతుంది, మనం సంపాదించుకుంటున్నాం. బట్ మనం గ్రో అవుతూ మనకంటే ఎక్కువ గ్రో ఎవరవుతారు? కంపెనీ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఇక్కడ కూడా నువ్వు అండ్ నేను ఎంత సంపాదించుకుంటే అంత సిస్టమ్ మజబూత్ అవుద్ది, దెన్ మనం కూడా సంతోషం ఉంటుంది, సంపాదించుకుంటాం. హౌ అనేది తర్వాత విషయం. బట్ వై అనేది మనకు తెలియాలి. వై అంటే ఎందుకు ఈ సిస్టమ్ అనేది మనకు తెలియాలన్నమాట. వై అనేది మనకు తెలియాలన్నమాట. వై అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఢిల్లీ వెళ్ళాలి, రైట్? సో మనం ఉండేది హైదరాబాద్, ఢిల్లీ వెళ్ళాలి. ఎగ్జాంపుల్, ఢిల్లీ ఎందుకు వెళ్ళాలి? దాన్ని అంటాం వై. ఢిల్లీ ఎందుకు వెళ్ళాలి? ఈవెన్ మన పిల్లలకో లేకపోతే మన బాబు చదువుకున్న దాంట్లో హైయెస్ట్ ర్యాంక్ వచ్చో లేకపోతే హైయెస్ట్ ఏదో సంథింగ్ అయ్యి అక్కడ ఎగ్జాంపుల్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్తో ఏదో పథకమో లేకపోతే సంథింగ్ ఏదో దాని గురించి మీరు వెళ్ళాలి అంటే ఎందుకు అనేది నీకు అర్థమైపోయింది. తర్వాత అడుగుతావు నువ్వు ఎలా వెళ్ళాలి అని. ఎందుకు అడగవు? ఎందుకు వెళ్ళాలో నీకు అర్థమైంది కనుక నువ్వేం చేస్తావు అంటే, బస్సులో పోవాలన్నా, ట్రైన్లో పోవాలన్నా, లేకపోతే ప్లేన్లో పోవాలన్నా ఇవి అడగవు. ఆటోమేటిక్గా నీకు వే అనేది వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అక్కడ, ఎందుకు అనేది తెలుసు నీకు. ఎందుకు పోవాలనేది నీకు తెలుసు కనుక ఆటోమేటిక్గా నీకు వస్తుంది. సో ఇక్కడ కూడా అంతే సార్. పీవీసీ మీటా పొటెన్షియల్ నీకు తెలిసినప్పుడు, అంటే డైలీ మీటింగ్కి వచ్చి ప్రతి మాట విని సంపాదించుకుంటున్నప్పుడు, దీని పొటెన్షియల్ నీకు తెలిసినప్పుడు నువ్వు సీడ్ ఫండింగ్ చేసుకోవాలన్నా, టోకెన్ ఫార్మింగ్ చేసుకోవాలన్నా, పబ్లిక్ని ఇన్వైట్ చేయాలన్నా, ఏం చేయాలా అని అడగవు. ఎందుకు అడగవు అంటే వై, ఎందుకు అనేది నీకు తెలుసు. సో దట్స్ వై మనకి వై అనేది క్లియర్ ఉండాలి, క్రిస్టల్ క్లియర్ ఉండాలి. మన మైండ్ సెట్ వై అనేది క్రిస్టల్ క్లియర్ ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే నువ్వు ఎంత ఫాస్ట్గా వెళ్ళాలనేది వెళ్తావు. ఇన్ బిట్వీన్ మనకు అది విత్డ్రాల్ ఇస్తుందా లేకపోతే ప్రైస్ పెరిగిందా, ఇవన్నీ నీకు ఆలోచనలు రావు. ఈ ఆలోచన వస్తుంది అంటే నీది వై క్లియర్ లేదు. అంటే వై అంటే ఎందుకు అనేది క్లియర్ లేదు. నేను పీవీసీని ఎందుకు చేయాలనేది నీ దగ్గర మైండ్లో క్లారిటీ లేదు, క్లియర్ లేదు. సో దట్స్ వై యూ నీడ్ టు క్లియర్ వై, ఎందుకు పీవీసీ మీద చేయాలి అనేది నీకు తెలియాలి. దునియాలో 26,000 క్రిప్టోలు ఉండగా నేను ఎందుకు పీవీసీ చేయాలి, అదే వై క్లియర్ ఉంటే. సో ఇందాక చెప్పినట్టు ఢిల్లీ వెళ్ళాలి అంతే, బస్ ఎందుకు వెళ్ళాలి నీకు అర్థమైపోయింది. బట్ ఎలా వెళ్ళాలి తర్వాత విషయం, ఎలా వెళ్ళాలి నీకు అర్థమైపోద్ది ఆల్రెడీ. నువ్వు అడగవు, ఎందుకు తెలిసినప్పుడు ఎలా అనేది నువ్వు అడగవు. ఢిల్లీ వెళ్తున్నావు, నీకు సన్మానం జరగబోతుంది నరేంద్ర మోడీ సార్ ద్వారా. సో అప్పుడు నీ యొక్క సంతోషం ఎలా ఉంటుంది? అడుగుతావా వై, ఎందుకని మరి ఎలా వెళ్ళాలి ఏం కదా అని అడుగుతావా? అడుగు, ఆటోమేటిక్ ఆలోచన వచ్చేస్తే వెళ్ళిపోతావు. సో అలాగే పీవీసీ మెటా పొటెన్షియల్, పీవీసీ మెటాలో నేను 100% సక్సెస్ నువ్వు విజువలైజ్ చేసుకున్నప్పుడు, అంటే కళ్ళు మూసుకుంటే కనబడుతున్నప్పుడు, కళ్ళలో నీకు విజయం కనబడుతున్నప్పుడు, సో నువ్వు ఇక ఇవన్నీ ఆలోచన మీ దగ్గరికి రాదు. దట్స్ వై యూ నీడ్ టు వై అనేది క్లియర్, ఎందుకు అనేది క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. సో ఎలాగైతే మన ఫ్యామిలీని ఎలాగ నువ్వు పోషిస్తావు అంటే
నీ యొక్క వై అనేది క్లియర్ ఉంది. ఎంత కష్టమైనా దీన్ని కష్టంగా భావించట్లేదు. ఎందుకు కష్టంగా భావించట్లేదు నువ్వు? ఎందుకంటే నా పిల్లలు, నా ఫ్యామిలీ నేను ఒక లెవెల్లో పెట్టాలి, అది కనబడుతుంది తప్ప ఈ మధ్యలో జరిగే కష్టం కనబడదు. అంటే నీ వై క్లియర్ ఉంది. అక్కడ నీ వై అనేది క్లియర్ ఉంది. ఎందుకు నేను కష్టపడుతున్నాను, ఎందుకు వర్క్ చేయాలి అనేది క్లియర్ గా ఉంది. అందుకే నువ్వు ఇక్కడ కష్టపడుతున్నావు. ఇట్స్ సేమ్ వే ఆఫ్ సేమ్. అలాగే పీవీసీ కూడా అంతే. సో నీకు పీవీసీ మీద క్లారిటీ క్లియర్ ఉన్నప్పుడు, అంటే వై అనేది నీకు క్లియర్ ఉన్నప్పుడు, దీని గురించి తెలిసినప్పుడు, సో పీవీసీ మీద విత్డ్రాల్ ఇస్తుందా, ఇస్తలేదా, రేటు తక్కువైంది, ఎందుకు తక్కువైంది, ఇవన్నీ రావు. మరొకసారి రిపీట్ చేస్తున్నాను అనమాట, ఈజీగా అర్థం అవడానికి మరొకసారి రిపీట్ చేస్తున్నాను. సో వై అనేది క్లియర్ ఉండాలి. సో అలా క్లియర్ ఉన్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా నువ్వు గ్రో అప్ అవుతావు, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. రైట్? సో థ్యాంక్ యూ. మరి మీకు నేను చెప్పింది క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటాను. సో మనకి ఒక 10 నిమిషాలు మన దగ్గర టైం ఉంది. థ్యాంక్ యూ తేజ సార్. వెల్కమ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అయితే మీరు చెప్పిన పాయింట్ లోనే ఒక చిన్న లాజిక్ ఉంటుంది సార్. ఇది మన బిజినెస్ లో ట్రిక్. ఇది మీరన్న పాయింట్స్ లోనే ఏంటిదంటే రిస్క్ అండ్ రివార్డ్ అని అంటారు. అంటే మనం చేసే రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిల్లో మనం చేసే రిస్క్ ఏంటి సార్? మనం ఇక్కడ రిస్క్ అనేది ఎప్పుడు కూడా డబ్బు కాదు సార్. నేను ఆల్రెడీ చెప్పాను, మనం రిస్క్ అనేది మన డబ్బు కాదు, మన టైం అనేది రిస్క్. ఇక్కడ మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం, ఏ టైంలో మనకు రిటర్న్స్ వస్తున్నాయి అని ఎక్స్పెక్టేషన్స్, మన దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది, అది రిస్క్. రివార్డ్ అనేది ఇప్పుడు కూడా రిస్క్ తో క్యాలిక్యులేట్ చేసుకునే రివార్డ్ ఉంటుంది. ఈ 2 పాయింట్లు ఏదైతే అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారో ఎక్కడైతే, వాళ్ళు మాత్రమే సక్సీడ్ అవ్వగలుగుతారు సార్. ఎలాగైతే టైం పీరియడ్ లో ఎంత సంపాదించగలుగుతాం మన రిస్క్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ రివార్డ్ అనేది వచ్చింది. ఈ 2 క్యాలిక్యులేట్ చేయకుండా ఎక్కడ కూడా ఎవరు సక్సెస్ కాదు సార్. అసలు మీరన్న పాయింట్ లోనే ఒక లాజిక్ ఉంది. అది ఒక నేను ఎక్కడ చదివాను, అది ఒకసారి షేర్ చేద్దామని చెప్తున్నాను మీకు. అది చాలా ఇంపార్టెంట్ సార్. ఏంటంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఆషామాషి విషయం కాదు సార్. ఇక్కడ మనం చేసే చిన్న తప్పులే మనకేంటంటే, మనం కరెక్ట్ టైంలో కానివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి, చేసే చిన్న తప్పులే అవేంటంటే మనకి ఎఫెక్ట్ తర్వాత పడుతుంది. ఇప్పుడు ఎలాగైతే సెల్ చేసుకున్న వాళ్ళకి ఎఫెక్ట్ తర్వాత కనబడుతుందో, సేమ్ అదే విధానంగా మనం చేసే చిన్న తప్పులే తర్వాత ఎఫెక్ట్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది. అలా చేయకుండా మనం ఏంటంటే నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నాం కాబట్టి, ఈ చిన్న పాయింట్లే మనం మైండ్ లో పెట్టుకొని ఇక్కడ అలర్ట్ గా ఉంటే అందరం కరెక్ట్ గా ఏంటంటే ఎవరికి ఏ డౌట్ ఉన్నా కానీ డిస్కస్ చేసుకునే పాయింట్ ఇది. అందరం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించే తెలుసుకోవాలి, అందరం దీని గురించే మనం తప్పన పడేది బాగా. అందరం దీని గురించి ఐడియా పెట్టుకొని కొంచెం వీటి గురించి కన్సిడర్ చేసుకొని అలర్ట్ గా ఉండాలి సార్ మనం. అదే అంతే సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. 100%. అదే సార్, ఇప్పుడు నేను అదే చెప్పాను అనమాట. ఎందుకంటే మనకు మీరు అన్నట్టుగా 100% అదే. ఎందుకంటే 2 మాటలు సేమే, చెప్పే విధానం డిఫరెంట్ తప్ప. సో అది మనం ఏదైతే మనకు ఇది క్లియర్ ఉంటుందో అప్పుడు మనము దీని మధ్యలో వచ్చేది అన్ని మనం పట్టించుకోమన్నమాట. సో మనం ఎందుకు ఇవన్నీ మనకు కనబడుతున్నాయి, ఏది కొంతమంది మనము విత్డ్రాల్ రావట్లేదని, లేకపోతే మొన్నటిదాకా 1 ఇచ్చింది, తర్వాత 5 ఇచ్చింది, తర్వాత 25 ఇచ్చింది, ఇది మనకు కనబడట్లేదు. సో మనకి ఎందుకంటే ఈ 2 సంవత్సరాల లోపే ఎంత డెవలప్ అయింది అనేది మనకు కనబడతలేదు. ఎందుకంటే మనము ఎత్తి చూపుతున్నాం ఏంటంటే ప్రతిసారి నెగిటివ్ ని మనం పాయింట్అవుట్ చేస్తున్నాం కనుక. సో ఇక్కడ మనకు నెగిటివ్ ను పాయింట్అవుట్ చేసినప్పుడు మనకు పాజిటివ్ అనేది ఎక్కడ కూడా మనకు కనబడదు అనమాట. సో దాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. నీ యొక్క వై ఎప్పుడైతే క్లియర్ ఉంటుందో అప్పుడు నువ్వు ఇవన్నీ కనబడవు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్, మీరు కూడా మళ్ళీ ఒకసారి వచ్చినందుకు. నెక్స్ట్ కమన్ ద స్టేజ్ లీడర్స్. సో ఇంకొక 8 నిమిషాలు ఉంది. సో మీకేం అర్థమైంది, లేకపోతే మీరు ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పచ్చు సార్. వెల్కమ్. సో మరి ఇంకొక 8 నిమిషాలు మాత్రమే ఉంది మనకి టైం. ఈ టైంని యూటిలైజ్ చేసుకోవాలి మనం. ఓకే, సో అందరూ మరి బిజీగా ఉన్నారా లేకపోతే వినడానికి ప్రయత్నం చేస్తున్నారా నాకైతే తెలియదు. ఇట్స్ ఓకే, ఎనీవే, నో ప్రాబ్లం. సో
సో మనము ఈ 8 నిమిషాలని కూడా మరి యూటిలైజ్ చేసుకున్నాం. సో అర్థమైంది అనుకుంటున్నాను. పీవీసీ మెటా ఎందుకు చేయాలనేది మెయిన్. మరి మీరు వై అనేది క్లియర్ చేసుకోండి. ఎందుకు అనేది ఎప్పుడైతే క్లియర్ ఉంటారో మీకు మరి లైఫ్లో కూడా మనం లైఫ్లో ఎలాగ ముందుకెళ్తాము, ఎన్ని కష్టాలు వచ్చినా పట్టించుకోవట్లేదు అంటే సో మన వై క్లియర్ ఉంది అక్కడ. ఎక్కడ ఉంది వై క్లియర్? ఎక్కడ? సో మన ఫ్యామిలీని మనము మంచి పొజిషన్లో పెట్టాలి, రేపు నేను కూడా మంచి పొజిషన్లో ఉండాలి. అదే నీ వై. ఎందుకు అనేది నీకు అదే. సో ఇన్ బిట్వీన్ నీకు కరోనా వచ్చింది, వర్క్ జాబులు వెళ్ళిపోయాయి. సో నువ్వు చేసే కాడ నీకు కరెక్ట్గా మరి కరెక్ట్ ఏమంటాం సాలరీ రావట్లేదు, ఆ సాలరీ కూడా కరెక్ట్గా రావట్లేదు. సో నువ్వు వర్క్ నీకు ఉన్న కాడ దొరకట్లేదు. సో నువ్వు 2 to 3 hours జర్నీ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇవన్నీ కష్టాలే. బట్ నువ్వు అనుకుంటే, కానీ నువ్వు ఇక్కడ ఇవన్నీ కష్టాలు అనుకోవట్లేదు. సో వెళ్తూనే ఉన్నావు, చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు నాలాంటి వాడిని 5,000 కిలోమీటర్లు 6,000 కిలోమీటర్ల దూరం వచ్చాను. సో ఒక్కొక్కసారి ఫ్యామిలీ పెట్టి 2 to 3 years కూడా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకు? వై ఇట్ ఈస్ క్లియర్. వై క్లియర్ ఉంది, అందుకే మరి ఇలా రావాల్సి వచ్చింది. సో అక్కడ ఉన్నప్పుడు కూడా, ఇంటికాడ ఉన్నప్పుడు కూడా కొంతమంది హైదరాబాద్ ఉంటే బెంగళూరు వర్క్ చేస్తాడు. బెంగళూరులో వాళ్ళ ఫ్యామిలీ ఉంటే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో వర్క్ చేస్తారు, లేదా ఢిల్లీలో వెళ్ళి వర్క్ చేస్తారు, లేదా ఇంకొకరికి వెళ్ళి వర్క్ చేస్తారు. సో వై అనేది క్లియర్ ఉంది కనుక. సో అందుకని చెప్పేసి సో పీవీసీలో కూడా నీ యొక్క వై అనేది క్లియర్ చేసుకో. సో నువ్వు ఈ వాల్యూ ఈ యొక్క ఇప్పుడు ఏదైతే ఉంటుందో అది ఇంకొక కొన్ని రోజుల్లో నువ్వు మళ్ళీ నీకు ఈ వాల్యూ వస్తుందని కూడా నేను అనుకోను. ఎందుకంటే పీవీసీ ప్రైస్ ఏదైతే ఉందో అది కూడా వస్తుందని చెప్పేసి నేను అనుకోను. నా ఆలోచన, ఓన్లీ నా ఓన్ ఆలోచన ఇది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ పీవీసీ వాళ్ళకి తెలుస్తుంది, మనకు తెలియదు. సో ఇట్స్ ఓకే. ఎనీవే ఇంకొక 5 నిమిషాలు ఉంది కనుక మనము కొద్దిగా కాయిన్ మార్కెట్ క్యాబ్లోకి వెళ్దాం. వెళ్ళి ఇక మనము మరి వైండ్ అప్ వెళ్తుంది. ఇంకొక 5 నిమిషాలు మాత్రమే ఉంది మన దగ్గర టైం. సో ఎవరైతే ఈరోజు ముందుగా వచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మీటింగ్ మరి 20 నిమిషాల 25 నిమిషాల ముందు స్టార్ట్ అయిపోయింది. మరి మంచి విషయాలు అయితే మనం విన్నాం. సో దాని గురించి కూడా అన్ని విషయాలు అయితే మనం ఇక్కడ షేర్ చేసుకున్నాం. సో రేపు మళ్ళీ మనకు ప్లాన్ పేజ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే. సో కౌంటింగ్ ఇంపార్టెంట్ కాదు సార్, ఎంతమంది మీటింగ్ వస్తున్నారు అనేది నేను మన చంద్రశేఖర్ సారు అన్నారు. కరెక్ట్, ఇట్స్ ఓకే. బట్ అది ఇంపార్టెంట్ కాదు, ఇది కౌంట్ ఇంపార్టెంట్ కాదు. సో హూ వాంట్ క్లియర్, ఏదైతే వాళ్ళకు వై అనేది క్లియర్ ఉందో వాళ్ళు మాత్రమే వస్తారు, వాళ్ళు మాత్రమే సక్సీడ్ పీపుల్. అలాగని చెప్పేసి అయ్యో మొన్నటిదాకా వచ్చి ఇప్పుడు రావట్లేదు అని వాళ్ళ గురించి కానీ అనేది. సో వాళ్ళకుండే మరి టైం అడ్జస్ట్ కాకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకోటి కావచ్చు. రీజన్, వాట్ ఈస్ ద రీజన్, నో ప్రాబ్లం, నేను దాని గురించి మాట్లాడలేదు. బట్ నీకు సక్సెస్ కావాలి అంటే మాత్రం నువ్వు రావాల్సిందే. ఓకేనా? సో వాళ్ళు ఇంకో మీటింగ్కి వెళ్తూ కావచ్చు, చెప్పలేము కదా, తెలియదు కదా. అలా అని చెప్పేసి మనము మరి ఒకరిని పాయింట్అవుట్ చేసి మనం మాట్లాడదు కనుక యాజ్ యువర్ విష్, నో ప్రాబ్లం. మిమ్మల్ని ఎవరు ఇందాక చెప్పాను, దర్ ఇండిపెండెన్స్. ప్రతి ఒక్కరికి స్వతంత్రం ఉంది. యాజ్ యువర్ విష్, మీ ఇష్టం, రావచ్చు రాకపోవచ్చు. ఓకే. బట్ నీ యొక్క వై అనేది క్లియర్ ఉండాలి. ఎనీవే సో ఆల్రెడీ నేను టైం అయిపోయింది, నో ప్రాబ్లం. ఇంకొక 4 minutes ఉంది. సో అవన్నీ మీరు విన్నారు ఆల్రెడీ. సో వినని వాళ్ళు మరి ఈరోజు ఏది మాట్లాడినా కూడా ప్రతి ఒక్క లీడర్, మేడం కావచ్చు, ఇందాక రామ్ తేజ్ సార్ కావచ్చు, లేకపోతే ఇందాక మీటింగ్ కావచ్చు. సో ఎప్పటి నుంచి రికార్డ్ అయిందో నాకైతే తెలియదు. ఎందుకంటే సార్ మరి మన విజయభాస్కర్ సార్ రికార్డ్ చాలు చేశారు, ఎప్పుడు చాలు చేశారో తెలియదు. సో నేను కూడా ముందుగా స్టార్ట్ చేయాల్సింది, బట్ చేయలేదు. ఎనీవే ఏదేమైనా వినని వాళ్ళు వినండి. సో ఇక్కడ ఈరోజు మరి బీటీసీ చూడండి, కాయిన్ మార్కెట్ క్యాప్లో చూస్తే సో లో వచ్చేసి 62,848, హైయెస్ట్ వచ్చేసి 64,321. ఈ రోజు కూడా మళ్ళీ 67,000 వరకు వెళ్ళింది దగ్గర అర్థం. సో గ్రేట్. ఎందుకంటే ఇది చాలా మార్కెట్ అనేది మరి మనం ఇంతకుముందు కూడా అనుకున్నాము, రామ్ తేజ్ సార్ కూడా ఉన్నారు ఇక్కడ. ఈసారి ఎప్పుడైనా హాల్విన్ అనేది జరిగిన 1 or 2 months మరి మార్కెట్ అనేది మరి అనుకున్నానికంటే ఎక్కువే డౌన్ అయ్యేది. బట్ రియల్లీ నిజం చెప్పాలంటే ఈ టైంలో అలా జరగలేదు. అంటే డౌన్ అయినా కూడా మనము అనుకున్నంత డౌన్ అవ్వలేదు, అనుకున్నంత
డౌన్ ఫాలింగ్ అవ్వలేదు. సో గ్రేట్, ఎందుకంటే డే బై డే క్రిప్టో యూటిలైజేషన్ ఎక్కువ అవుతుంది కనుక మరి ఇది అంటే ఒక బీటీసీ గురించి అని కాదు, ఏది ఎనీవన్. స్టాప్ అయిందా? ఎప్పుడు స్టాప్ అయింది సార్? స్క్రీన్ సార్ ఆపోయిందా? ఓకే ఓకే ఓకే, స్క్రీన్ సార్ ఎప్పుడు ఆపోయింది నాకు కూడా తెలీదు. ఓకే చూద్దాం, మరొకసారి చేస్తాను. ఓకే, సో ఇక్కడ మళ్ళీ స్క్రీన్ షేర్ అవుతుంది. సో మార్కెట్ అనేది డల్ అవ్వలేదు. సో గ్రేట్ థింగ్స్. అలాగే ప్రతి ఒక్కరు కూడా హై లెవెల్కి వెళ్తుంది. బిఎన్బి కూడా 604 చూడండి. సో సోల్ అనేది 142. ఓకే, సో అందుకని చెప్పేసి మొత్తం గ్రీన్ కనబడుతుంది. సో గ్రీన్ కనబడుతుంది, నాకు చాలా సంతోషం. ఓకేనా? సో ఇక మరి బైనాన్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి మనం ఇక మరి టైం దగ్గరకు వచ్చింది కదా. ఓకే, సో బిఎన్బి 604, సో పేపే 741 హాట్ లో ఉన్నాయి చూడండి, అన్ని గ్రీన్ లో ఉన్నాయి. చాలా చాలా గ్రేట్. సో గెయినర్ లో ఎవరు ఉన్నారంటే ఈటీహెచ్ఐఎఫ్, సో 31% ప్లస్. అలాగే ఇక మిగతా మనకు పేర్లు తెలియవు, అయినా కూడా అవి ఈ రోజున పైన నిలబడ్డాయి. చూసారా? ఏటీఏ ఇది విన్నాను, బట్ వినలేదని కాదు కానీ విన్నాను. సో ఈరోజు మరి మంచి ఇన్కమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇది తక్కువ ఉన్నప్పుడు కొనుక్కున్న వారు ఉంటారో, ఇది ర్యాంక్ వచ్చేసి 391 ఉంది. సో మీకు తెలుసు, మీ అందరికీ నేను ఏది ఎదురుగా కనబడితే దాని గురించి చెప్తాను, నేను ఏది ప్రమోట్ చేయాలన్న విషయం. సో ఓన్లీ మనది పీవీసీ మెటా. ఓకే, సో అలాగే మరి లూజర్లు ఎవరు ఉన్నారు అంటే ఈరోజు సిఓఎస్ హైయెస్ట్ లూజర్ అనమాట, సిఓఎస్ కోర్స్ సంథింగ్. ఓకే, సో నెక్స్ట్ మరి న్యూ లిస్టింగ్. ఎస్, చూసారు కదా, ఓమ్ని అనేది మొన్న మనము మీరు చూసినారు. సో ఇది ఈ రోజున 21 కనబడుతుంది. ఇన్ఫో చూస్తే ఇప్పుడు వచ్చింది సార్, ఇది ఆల్ టైమ్ లో రికార్డ్ వచ్చేసి 27.4. అంటే 27.4 అంటే ఎప్పుడు సార్? నిన్ననే, రైట్? ఓకే, సో 19. సో ఈ రోజున 21.25. ఓకే, సో ఎనీవే, సో ఈరోజు కూడా మనం మంచి విషయాలు అయితే తెలుసుకుందాం. సో తొందరలోనే మనం ఒక మంచి గుడ్ న్యూస్ వినబోతాం సడన్లీ. ఓకే, సో మై పార్ట్నర్స్, సో థ్యాంక్ యూ. మరి టైం కూడా అయింది కనుక సో మరి ప్రతి ఒక్కరికి, అటెండ్ అయిన వాళ్ళకి, ఇప్పటిదాకా విన్న వాళ్ళకి, అటెండ్ అయి విన్న వాళ్ళకి, షేర్ చేసుకున్న వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున బిగ్ థ్యాంక్స్ చెప్తూ, సో ఇక మరి మళ్ళీ రేపు మనందరం 9:40 కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీటా, పీవీసీ బిల్ నెవర్. థ్యాంక్ యూ ఆల్. Thank you, sir, Rajesh sir. Thank you all of you. Thank you, sir. Peace Thank you meter very ద్వారా. much. Thank Very you, much. Jai. Thank you. Yes, thank you, sir.